అర్థం. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఎబ్బేజు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన. ఏంటిది చెప్పండి? వేదన. తన తల్లి తనని వేదనలో కలిగిందంట. ఎలా కలిగింది? సంతోషంగా ఉన్నప్పుడు కల్లా ఆమె చూడండి, ఒక గర్భంతో ఉన్న స్త్రీ ఎందుకు వేదనలో ఉండొచ్చు? కొంచెం ఆలోచించాలి. ఎందుకు వేదనలో ఉండొచ్చు అంటే, ఒకవేళ తన భర్త తనని తాను గర్భం ధరించిన సమయంలో తనను విడిచిపెట్టేసి ఉండొచ్చు. అవునా? విడిచిపెడితే ఏముంటుంది? తనకి వేదన ఉంటుంది. సరిగా పట్టించుకోకుండా ఉండొచ్చు. అవునా? లేకపోతే అత్తమామలు చీటి మాటికి లేకపోని మాటలతో తనని హింసిస్తూ ఉండొచ్చు. అప్పుడు తనకి ఎలా ఉంటుంది? వేదనగా ఉంటుంది. హల్లెలూయా. పోనీ తాను గర్భం ధరించిన సమయంలో తనకి ఆరోగ్యం సరిగా ఉండకపోయి ఉండొచ్చు. హల్లెలూయా. తనని ఎవరు కూడా దగ్గరికి తీసుకుని ఉండకపోయి ఉండొచ్చు. అంటే తనని ఒంటరిగా విడిచిపెట్టేసిన స్థితిలో తనకేముంటుంది? వేదన. హల్లెలూయా. అటువంటి స్థితిలో తాను ఒక కుమారుని కనింది కనుక వేదనలో దుఃఖములో నేను ఈయన కన్నాను. ఇతని పేరు ఇక్కడ నుంచి ఏం పేరు? ఎబ్బేజు. ఏం పేరు? ఎబ్బేజు అని అంటే అందరూ కూడా ఏంటంటే వేదన వేదన. ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. ఇంక ఎబ్బేజు అనే మాటకి అప్పట్లో ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు చెప్పగానే నవ్వుతారు కొంతమంది, ఎగతాళి చేస్తారు. అదేం పేరు అంటారు. అదే పేరు అట్ట పెట్టుకున్నాం. అట్లాగే ఎబ్బేజు అంటే అందరికీ ఒక నవ్వు వచ్చేది, ఒక ఎగతాళి అనిపించేది, ఒక హేళన అనిపించేది. అందరూ ఎబ్బేజు అని పిలుస్తుంటే ఎబ్బేజుకి ఎంతో అవమానకరంగా ఉండేది. ఎందుకు నా తల్లి ఈ పేరు పెట్టిందని ఎబ్బేజు ఎంతో కృంగిపోయేవాడు. హల్లెలూయా. ఎంతో వేదన చెందేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్పవారి మందికి ఏం పేరు అంటే ఎబ్బేజు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు. ఎందుకంటే ఎబ్బేజు అంటే అర్థమైంది వేదన. అలాంటి పేరు అంటే పెట్టుకున్నామయ్యా అంటేమో. హల్లెలూయా. తన జీవితము ఆ పేరుకు తగినట్టుగా అలానే ఉండేది. ఆమె ఆ పేరుకు తగినట్టుగా తను ఎంతగానో వేదనతో దుఃఖముతో కృషించిపోయి ఎంతో బాధతో, అవునా, ఎదగలేక ఆ పేరు అంటేనే అదొక శాపానికి సాదృశ్య వేదన అంటే. హల్లెలూయా. వేదన ఎప్పుడు వేదన. ఆమె అటువంటి పేరు పెట్టుకున్న ఎబ్బేజు కుమిలిపోతూ ఆమె తనకి ఎవరు కూడా సహాయం చేయలేక, తనెవరు కూడా ఆదరించలేక, తనకంటూ ఒక బలము, తనకంటూ ఒక ఆధారము, తనకంటూ ఒక సొంతము లేకుండా తను ఒంటరివాడిగా నిత్యము ఒంటరివాడిగా జీవిస్తున్నాడు. ఎబ్బేజు అనుకుంటున్నాడు, నేను చనిపోయేట బాగున్నాను, నా తల్లి గర్భంలో నేను చచ్చిపోయేట బాగున్నాను, నన్నెందుకు నా తల్లి కనింది, నేనెందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఈ భూమికి అందరికీ భారముగా ఉన్నాను, అందరికీ భారముగా ఉన్నాను, నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అందరికీ నేను చేదైపోయానని ఎబ్బేజు ఎంతగానో దుఃఖముతో వేదనతో బాధపడుతున్నాడు. హల్లెలూయా. మనుషుల దగ్గరికి వెళితే తన యొక్క బాధ నుంచి ఎవరు విడిపించలేరు. తన బంధుమిత్రులు కానీ, తన రక్త సంబంధులు కానీ ఎవరు కూడా తనని కొత్త గొప్ప సహాయం చేస్తారు. ఏదైనా ఒక పూట భోజనం పెడతారు, లేకపోతే ఒక 10 రోజులు ఆహారం పెడతారు, లేకపోతే ఒక నెల 2 రోజులు తన ఇంట్లో వారి ఇంట్లో ఉంచుకుంటారు. అంతేకాని నిత్యం అతను పోషించలేరు. అతనికి ఉన్న వేదన అంతా ఎంత కాదు. హల్లెలూయా. తనకున్న మర్చిపోదు, తనకున్న పేరు మాసిపోదు. హల్లెలూయా. తన స్థితి మారదు, తను ఎదగలేడు, తను ఎప్పుడు ఇలానే ఉంటాడు. హల్లెలూయా. అయితే ఎబ్బేజు అటువంటి వేదనతో, దుఃఖములో, బాధలో ఆమె ఎవరిని ఆశ్రయించాడంటే దేవుని ఆశ్రయించాడు. ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని, యెహోవాను ఆశ్రయించాడు. హల్లెలూయా. చూడండి, దేవుని యెహోవాని ఆశ్రయించడం అంటే అది సాధారణమైన విషయం కాదు. దేవుని ద్వారా ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఆశ్రయించబడాలన్నా అది సాధారణమైన విషయం కాదు. దేవుడు ఒక వ్యక్తి మీద, నువ్వు దేవుని ఆశ్రయించినా దేవుడు నీ మీద తన కనుదృష్టిని పెట్టాలంటే, దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెట్టాలి అని అంటే, హల్లెలూయా, నువ్వు సరి చేసుకొని ఉండాలి. ఏం చేసుకొని ఉండాలి? సరి చేయబడి ఉండాలా, క్రమపరచబడి ఉండాలా, దేవునికి తగినట్టుగా నీ మనసు ఉండాలి. హల్లెలూయా. విరిగి నలిగిన మనస్సు కలిగిన వారికి దేవుడు ఆస్తునుడు అంటే. ఎవరు ఆస్తునుడు? ఎవరికి? విరిగి నలిగిన మనస్సు కలిగిన వాడికి. దేవుని స్తోత్రం.
ఎబ్బేజు ఎంతో విరిగిపోయిన హృదయంతో, ఎంతో నలిగిపోయిన హృదయంతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్రయించగానే ఎబ్బేజు దేవుడు లక్ష్య పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక వేదంలో, ఒక బాధలో, ఒక దుఃఖంలో ఉన్న వాడికి లోకంలో సంతోషించాలనిపించదు, పాపం చేయాలనిపించదు, లోకంలో ఇచ్చవిడిగా తాగి తిని తిరగాలనిపించదు. హల్లెలూయ. అతని పట్టు ఒక బాధ ఉంది. నేను శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాను. హల్లెలూయ. నేను ఒక శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాను. నేను ఏమీ లేని స్థితిలో ఉన్నాను. అందరికీ నేను ఒక వేస్ట్గా కనిపిస్తున్నాను, వేస్ట్ వలే కనిపిస్తున్నాను, పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నాను. హల్లెలూయ. అయితే నేను ఈ స్థితిలో ఉండకూడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయ. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎటువంటి దీన స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నుంచి నువ్వు బయటకు రావాలని ఆశ కలిగి ఉంటే నా దేవుడు నిన్ను ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకురాగలిగే సమర్థుడు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయ. చాలా మంది తన స్థితిని బట్టి, తన పరిస్థితులను బట్టి నేను ఇంతేలే, నాకు ఇంతేలే, ఇక నాకు జీవితంలో మేలు జరగదని దేవుణ్ణి ఆశ్రయించినప్పటికీ కూడా వారికి ఎదగాలని, వారికి బలపడాలని, వారు దీవించబడాలని, ఆశీర్వించబడాలని వారికి ఎటువంటి ఆశ ఉండదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయ. ఎందుకంటే వారు ఇక చాలా ఇంతే, ఇంతకు మించి మాకేమవుతు, ఇంతే, ఇలానే ఉంటే పర్లేదు, ఇలానే ఉంటే పర్లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎబ్బేజు కూడా ఏమీ లేనివాడు. ఎవరు? ఎబ్బేజు కూడా ఏమీ లేనివాడు. దరిద్రుడైన లాజరు ఉన్నాడు చూడు. దరిద్రుడైన లాజరు కూడా ఏమీ లేనివాడు. హల్లెలూయ. ఆమేన్, ఆమేన్. అయితే ఎబ్బేజు అయితే తన స్థితిని మార్చుకోవాలని ఆశపడ్డాడంట. ఆమేన్. ఏంటిది? తన స్థితిగతులను మార్చుకోవాలని ఆశపడ్డాడంట. లాజరు తన స్థితిగతులను మార్చుకోవాలని ఆశ పడలేదు కనుక తను అలానే జీవించాడు. ఎబ్బేజుకి భక్తి ఉంది. ఆమేన్. ఎబ్బేజుకి భక్తి ఉంది, ఎబ్బేజుకి విశ్వాసం ఉంది, ఎబ్బేజు పరిశుద్ధంగా ఉంటున్నాడు, ఎబ్బేజు మంచి సాక్ష్యం కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎబ్బేజు ఎప్పుడు కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. లాజరుకి భక్తి ఉంది, లాజరు కూడా దేవుని ఆశ్రయించున్నాడు, లాజరు కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు, దేవుని నిత్యము సేవించి ప్రార్థన చేసేవాడు లాజరు. హల్లెలూయా. కానీ ఎబ్బేజు కూడా అదే అలవాటు, అదే పద్ధతి ఉంది. కానీ అయితే ఎబ్బేజు తాను దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఎంతో మిక్కిలి ఆశ కలిగిన వాడు. దేవుని స్తోత్రం. నిత్యము నా దేవుడు నన్ను ఆశీర్విస్తాడు, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు, నన్ను బలపరుస్తాడు, నేను ఏ రోజుకైనా సరే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారుతాను, దేవుని కృప నా మీదకి వస్తుందని నిత్యము కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజు. హల్లెలూయా. లాజరుకి అయితే తన జీవితము, తన లోకము, తనకి విరక్తి కలిగింది. నాకు వద్ద ఈ ఆశీర్వాదం, నాకు పడలేదు, ఏమైనా అవసరం లేదు, నేను ఇలానే ఉంటాను, ఇలానే బ్రతుకుతాను, కానీ మంచి సాక్ష్యం కలిగి ఉంటాను, మంచి పరిశుద్ధత కలిగి ఉంటాను. హల్లెలూయా. ఇదే దీనత్వం కలిగి ఉంటాను, ఇదే తగ్గింపు కలిగి ఉంటాను, నాకు ఇది చాలే, నాకు ఈ స్థితి చాలే. ఆమేన్. హల్లెలూయా. లాజరుకి విశ్వాసం ఉంది. ఏముంది? లాజరుకి, ఎబ్బేజుకి విశ్వాసం ఉంది. ఎవరికి ఉంది? ఎబ్బేజు తన విశ్వాసాన్ని వాడుకున్నాడు, లాజరు తన విశ్వాసాన్ని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ శ్వాసాన్ని వాడుకోలేదు కనుక, ఈ శ్వాసంతో ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు ప్రార్థన చేయలేదు కనుక లాజరు అలానే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎబ్బేజు ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ ఆమె మహిమపరుస్తున్నాడు. ఆమె పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, అదేవిధంగా భూమి మీద ఆశీర్వాదం కూడా కావాలని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలిగింది గాక. చదువుదాం ఆ 10వ మాట ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఏం చేస్తున్నాడంట? మొరపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? చెప్పండి. ఏం చేస్తున్నాడు? మొరపెట్టడం అంటే ఏదో అలా వచ్చి మందిరంలోకి వచ్చి చూసి వెళ్ళిపోవడం కాదు. హల్లెలూయా. మొరపెట్టడం అంటే దారికి పోతా అలా అనుకోవడం కాదు, తప్పుగా అనుకోదు, అలా అనుకోవడం కాదు. దేవునికి మహిమ కలిగింది కాక. ఏదో అప్పుడప్పుడు వెళ్ళి ఏదో ఒక తిరునాళ్ళలో లేకపోతే ఒక పండగలోకి వెళ్ళి రావడం కాదు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు కొంతమంది ఇక్కడి నుంచి కొంతమంది సాగర్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సాగర్కి వెళ్ళారు. తప్పుగా అనుకోవద్దు, పొరపాటు అనుకోవద్దు. హల్లెలూయా. సాగర్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? అసలు ముందే చెప్పండి. వెళ్ళొచ్చు అని వాడు చేతులు అతన్ని ఏం కాదు, ఎంతండి సాగర్కి వెళ్ళొచ్చు. 1 2 3 వెళ్ళవచ్చు అని, వెళ్ళకూడదు అన్నాడు చేతులు అతన్ని. 1 2 3 4 5 వెళ్ళకూడదు అన్నాడు. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు ఎత్తితే ఏం పాపము, ఎత్తకపోతే ఏం పాపం అనుకున్నాం.
దేవుని స్తోత్రం కలిగింది కనుక దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. సరే, నేను ఒక విషయం చెప్తాను. నువ్వు సాగర్కి వెళ్ళొచ్చు కాదో నువ్వు డిసైడ్ చేసుకో. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుణ్ణి సేవించే వారు మందు తాగొచ్చా? ఆమె అది వేళాంగని మాట అంటారు. వారు ఆర్సీ పద్ధతులు, ఆర్సీలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆమె వారి పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మేడం పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మందు పోయాలి. ఏం పోయాలి? మందు పోయిపోతే పెళ్ళి లేదు. లేదు, మందు పోయిపోతే పెళ్ళి లేదు. ఇది నిజం. అదేంటంటే ద్రాక్షరసం అంటారు. ఏంటి? కానాను విధులు ద్రాక్షరసం పోసారు కదా, అలాగే ఇక్కడ కూడా ఏం పోయాలి? దేవునికి హేయమైనది ఒకటి ఉంది, ఒక జంతువు. దాని పేరు ఏం పేరు? పంది. ఏంది? ఏ జంతువునైనా తినచ్చు కానీ ఏం తినకూడదు? పంది తినకూడదని ధర్మశాస్త్రంలో రాయబడింది. ఆమె పేతురుతో అయితే సకల జాతి ఆమె సమస్తాన్ని కూడా తినచ్చు అంటాడు. కానీ అయితే దాంట్లో పందిని కూడా తినమని కాదు. మిగతా ఎన్ని లేవు తినచ్చు అన్నవి. అవును కదా? జంతువులు ఎన్ని లేవు తినాల్సినవి ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. పందినే తినాలా? వాళ్ళు వాదుగల్లా పందిని తింటారు. లేదు, ఏం తింటారు? దేవునికి హేయమైన బలి ఏంటిదనంటే దేవుని స్తోత్రం. వాడు దాన్నే బలిస్తారు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను. దేవుని స్తోత్రం. విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? అక్కడ వెళ్ళి ఏం కనిపిస్తాయి? నేను విగ్రహారాధన గురించి చెప్తున్నా. టెంకాయలు కొబ్బరికాయలు తరసండి. లేదు, ఏం కనిపిస్తాయి? కనిపించదా? చూడలేదా? విగ్రహాలు కనిపించలేదా? వేళాంగని మాత అంటారు, సాగర్ మాత అంటారు. సాగర్ మాతేనా? సాగర్ మాత, వేళాంగని మాత, వేరొక మాత. అవునా కదా? దేవుని స్తోత్రం. అవునా కదా? మీకు అర్థమవుతుందా? వేళాంగని మాత, సాగర్ మాత అంటారు. అవునా కదా? అవి ఏంటిది? అవి విగ్రహాలు. అవునా కదా? విగ్రహాలు కాదా? ఆడ పెడితే విగ్రహాలు కదా, ఇక్కడ పెడితే విగ్రహాలా? అక్కడైనా విగ్రహమే, ఇక్కడైనా విగ్రహమే. జీవం లేని వాటిని పూజించవచ్చునా? పూజించకూడదా? పూజించకూడదు. ఎందుకంటే అవి ఒక మనిషికి వాటిని రూపాన్ని చెక్కాడు. అవునా కదా? అందులో ఏం లేదు, జీవం లేదు. ఇప్పుడు ఆ వేళాంగని మాతకి కళ్ళు ఉంటాయి. ఏముంటాయి? కానీ చూస్తుందా? నోరు ఉంటుంది కానీ మాట్లాడుతుందా? ఆ వేళాంగని మాతకి చెవులు ఉంటాయి లేవా? కానీ వింటదా? నువ్వు ఏదైనా చెవులో చెప్పి వింటదని చూద్దాం. హృదయము వినపడదు. అవునా కదా? దేవుని స్తోత్రం. కాళ్ళు ఉంటాయి కానీ ఏం చేయదు, నడవదు. ఆమె బైబిల్లో రాయబడింది, స్పష్టంగా రాయబడింది. దాన్ని ఒక కంసాలి చెక్కతో చేస్తాడంట. ఏం చేస్తాడు? ఒక మానుని నరుకుతాడంట. ఏం నరుకుతాడు? ఒక మానుని నరికి దాంట్లోంచి ఒక సగభాగం తీసి, ఆమె సగభాగాన్ని తీసి ఒక రూపాన్ని, ఒక చెక్కతో ఒక విగ్రహం లాగా చేస్తాడంట. చెక్కతో మిగతా చెక్కతో చలి కాసుకుంటాడంట. ఏం కాసుకుంటాడు? మంటేసుకుంటాడంట. ఇంకో మిగతా చెక్కతో పొయ్యి మంటేసుకొని మాంసం వండుకుంటాడంట. స్పష్టంగా రాయబడిందంట. మిగతా చెక్కతో మరొకటి ఏదైనా చేసుకుంటాడు. ఇది చెక్క, అది చెక్క, ఇది చెక్క. ఇక్కడ నిలబెట్టింది కూడా చెక్క కాదా? దేవుని స్తోత్రం. ఆమేన్. అదే చెక్కతో చలిమంట వేసుకున్నాడు, అదే చెక్కతో మాంసం వండుకున్నాడు, అదే చెక్కతో మరొకటి చేసుకున్నాడు, అదే చెక్కను అక్కడ నిలబెట్టాడు. అది చెక్క, ఇది చెక్క, అంతా చెక్కే. దేవుడు ఆత్మ కనుక దాన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అవునా కాదా? హల్లెలూయా. ఆమేన్. అది ఒక రూపం చేసినంత మాత్రాన ఆమేన్ అందులో ఏమీ లేదు. ఇప్పుడు మీరు విగ్రహాలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఆమేన్. ఆ రూపమైనా ఈ రూపమైనా తేడా ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అక్కడ ఒక అమ్మవారు ఉంటారు. ఎక్కడ? సాగర్లో. ఎక్కడ? ఏం అమ్మవారు? వేళాంగని మాత అమ్మవారు.
ఏమమ్మవారు? వెళ్ళి కుంకుమ పోయి, పసుపొద్దు, వెంకాయలు గుర్తు, మాలలు వేస్తారు. 40 రోజుల మాలలు తీసిన వెంటనే తాగుతారు. ఆడ ఇంతే, ఏడా ఇంతే, తేడా ఏమీ లేదు. ఇప్పుడు నీకు ఏ నామంలో రక్షణ? ఏ నామంలో రక్షణ? యేసు నామంలో రక్షణ. ఏ నామం నీ కొరకు ప్రాణం పెట్టింది? దేవుని స్తోత్రం. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు. ఎవరున్నారు? కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ సంతకం పెడితే ఆ జిల్లాలో ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ తల్లి వచ్చింది. ఎవరు వచ్చింది? అమ్మో, కలెక్టర్ గారు తల్లి అని వందనాలు పెడతాం, చేతులు కట్టుకుంటాం. కట్టుకోవాలా లేదు? విధేయత చూపిస్తాం ఆమె. కానీ ఆ తల్లి సంతకం పెడితే ఏమీ చల్లదు. తల్లి సంతకం పెడితే ఏమీ ఎందుకు చల్లదు? కలెక్టర్ తల్లి కదా, ఇంకా గొప్పది కదా. ఆమెకేమీ లేదు, అధికారం లేదు. ఆమె పట్ల పోస్ట్, ఆమెకు రాల ఉద్యోగం. ఎవరికి వచ్చింది? దేవుని స్తోత్రం. ఆయన ఇక్కడ కాదు దేవుడు, ఆయన అక్కడ దేవుడు ఉన్నాడు. గట్టిగా చెప్పులు కొడతామే. అక్కడ దేవుడిగా ఉంటూ ఈ భూమి మీదకి ఒక తల్లిని ఆధారం చేసుకొని, ఒక స్త్రీని ఆధారం చేసుకొని ఆమె గర్భములో నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కదా దేవుడు, ఇక్కడ భూమి మీద సంచరించేలా మహిమలు చేసినందుకు కదా దేవుడే. ఆయన ఆమె ఈ భూమి సర్వము పుట్టక మునిపే సమస్తాన్ని కలుగు చేయక ముందే ఉన్నాడు. సమస్తమని తన వాక్కు ద్వారా కలుగు చేశాడు. హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించి మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం చిందిస్తే వీరందరికీ పాప విమోచన కలుగుతుందని ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంతేగాని ఆమె గర్భంలో పుట్టినంత మాత్రాన ఆయన దేవుడు కాదు. గర్భంలో పుట్టక ముందే ఆయన దేవుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆమె ఇప్పుడు ఈమె ఎవరు? ఒక స్త్రీ. ఎవరు? మరియమ్మ అయినా, మరొకరైనా ఎవరు? స్త్రీ. వారు నీళ్ళ అలాగే మనుషులు. దేవుని మహిమ కలిగింది కాక. వారెవరు? మనుషులు. ఆ మనుషుల గర్భంలో దేవుడు సర్వోన్నతమైన శక్తి కమ్ముకొనగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన భూమి మీదకి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎటువంటి పురుషుని యొక్క ప్రమేయమే లేకుండా, ఆమె స్త్రీ భర్తలు కలవకుండా తాను ఒక కన్యక గర్భంలో నుంచి ఉద్భవించాడు. అది ఎలా సాధ్యమంటే ఈ భూమి మీద ఏ స్త్రీ పురుషులు లేకుండానే దేవుడు మట్టితో ఈ భూమి మీద మనిషిని తయారు చేయాల. అది తయారు చేసిన వాడికి ఒక స్త్రీని ఆధారం చేసుకుని తన గర్భంలో చేయ బయటికి రావడం పెద్ద కష్టమా? దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. విగ్రహ ఆరాధన చేయకూడదు. ఏం చేయకూడదు? క్రైస్తవులు, నేను ప్రత్యేకించుకున్నవారు. ఇంకొన్ని రోజుల తర్వాత ఆ సాగర్కి వెళ్ళి గుండు కొట్టించుకుని అక్కడ విగ్రహం ఉంటుంది, దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టు. హల్లెలూయా. ఏమంటాను? ఆమె ఏడకి వెళ్ళడం కంటే నువ్వు తిరుపతికి వెళ్ళడం మంచిది. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? తిరుపతికి నీకు తేడా లేదు. తేడా ఉందా ఏమన్నా? నువ్వు చెప్పి తేడా ఏమైనా ఉందా అని చెప్తాను. ఆడ గుండు కొడతారు, ఏడ గుండు కొడతారు. ఆడ టెంకాయలు, ఏడా టెంకాయలు. హల్లెలూయా. ఫేసులు మారుతాయి అంతే. ఏం మారుతాయి? మిగతా అంతా సేమ్ టు సేమ్. దేవుని స్తోత్రం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ. సాతానుని మోసం చేస్తున్నాడు జాగ్రత్త. హల్లెలూయా. మరి అది దేవుని ద్వారా కలిగింది కాకపోతే అంత జనం ఎట్టొస్తారన్నా, అంత జనం, వేల జనం, ఇంత సిలువలు వేసుకొని తిరుపతికి కూడా చాలా మంది వస్తారు కదా. హల్లెలూయా. సాతాన్ని మోసం చేస్తాడు జాగ్రత్త. హల్లెలూయా. సాతాను చేసే దాంట్లో ఇదొక పని. నేను వెళ్ళాను, ఒక 4 రోజులు ఉంటున్నాను. మంచి అభిషక్తుడు అక్కడ ఉండేసరికి హైదరాబాద్లో అది ఏదో ఇబ్రహీంపట్నం ఏదో పట్టణం నాకు గుర్తురావట్లేదు. సో మొత్తానికి ఒక పెద్ద ప్లేస్, చాలా పెద్ద మందిరం ఉంది. అక్కడ మంచి అభిషక్తులు ఉన్నారు. హల్లెలూయా. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు ఉన్నాను. అక్కడ ఉన్న కింద ఉన్నారు కొంతమంది, ఇట్లాగే సేవ చేసేవారు బ్రదర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళని అడిగితే సిగరెట్ తాగొచ్చంట, మందు తాగొచ్చంట, సినిమాలు చూడొచ్చంట, ఏమైనా చదవచ్చంట. అప్పుడు అదంతా పోవాలంటే మరియమ్మ తల్లి నా పాపాలు క్షమించంటే క్షమించేస్తాంట.
దేవుని స్తోత్రం. అది వారి విశ్వాసం. ఆమె వారితో వెళ్ళావా, వారి దగ్గరికి వెళ్ళావా, అదే స్పిరిట్ నీలోకి వస్తుంది, అదే శక్తి నీలోకి వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకంటే నేను కొద్దిగా గొప్ప ఎదిగినోడిని, సేవకుడిని, మరి దాంట్లో అంత ఉందనుకుంటే ముందు నేను వెళ్ళాలిగా నీకంటే ముందు. మరి నేను ఎందుకు వెళ్ళట్లేదు? దేవుని స్తోత్రం. సో మోసపోవద్దు. ఏం చేయొద్దు. దాని ద్వారా నీకు ఏమి రాదు. ఇంకా చెప్పాలంటే కీడు వస్తుంది. ఏమొస్తుంది? శాపం వస్తుంది. విగ్రహారాధన చేసినందుకు ఏమొస్తుంది? శాపం వస్తుంది. భక్తి నశిస్తుంది. విశ్వాసం చచ్చిపోతే దేవుని మందిరానికి క్రమంగా రాలేవు. హల్లెలూయా. నీకు పోవాలి అనుకుంటే ప్రతి నెల హోసన్న మందిరంలో 20వ తేదీ ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆల్ నైట్ ఇవ్వకుండా భక్తులంతా దేవుని సన్నిధిలో బలంగా ఆరాధించు, దేవుని కృపను పొందుకొనరా. నీకు అర్థమైందే? హల్లెలూయా. నీకు పోవాలనుకుంటే శాలేమన్న దగ్గర ఒక మంచి ఉపవాస గుడి జరుగుతుంది. అక్కడికి వెళ్ళు, ఆశీర్వాదం వస్తుంది. అక్కడ మ్యాథ్స్ సైకిల్ గుంటూరు దగ్గరే 3 గంటలు జరిగింది. హల్లెలూయా. అక్కడ ప్రతి నెల ఆమె 1వ తేదీ ఏమనుకుంటాను ఆమె అట్లా ఏదో ఆన్లైన్ ప్రార్థన జరుగుతాయి. అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలిగింది కాక. నువ్వు ఏమన్నా అనుకో, తిట్టు గిట్టు, నేను వాక్యాన్ని ఉన్నట్టు ఇంతకుముందన్నా భయపడేవాడు, భయపడి ఏమన్నా చేసుకో. నువ్వు వద్దు మాకు అనుకుంటే వెళ్ళిపోవడానికైనా సిద్ధం. దేవుని స్తోత్రం. ఇందులో ఏముందో అది చెప్పడానికే మేము ఉన్నాం. హల్లెలూయా. దీనికి మించి ఏ వ్యతిరేకత ఏది కూడా జరగకూడదు. లేదు నేను జరిగిస్తాను అనుకుంటే నీ ఇష్టం. దేవుని స్తోత్రం కలిగిన కాక. చెప్పే బాధ్యత మాది. చెప్పకపోతే శిక్ష మా మీదకి వస్తుంది. మేము ఈ పరిచర్య సేవలో ఎదగలేము. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచుతాడు. చెప్పకపోతే దేవునికి మహిమ కలుగును గాక. నిర్ణయం నువ్వు తీసుకో. ఇప్పుడు దాకా విగ్రహాలను చేసి అమ్మో తప్పు అయిపోయిందనుకో తిరిగి వచ్చిందని మళ్ళీ విగ్రహారాధన పోతామైంది. హల్లెలూయా. ఆ రూపం ఏ రూపం అంతా ఒకటే, ఏ రూపంకి ఏమీ తేడా లేదు. ఆమె ఎడగని మాత తల్లి, మరియ మాత తల్లి, అమ్మవారు తీసుకొచ్చి ఇంట్లో గురించి పెట్టుకున్నావా, ఆమె దెయ్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంట్లో. జాగ్రత్త. హల్లెలూయా. ఆమె మోసపోవద్దు. ఏం చేయొద్దు? మోసపోవద్దు. దేవుని స్తోత్రం. నేనే మార్గము, సత్యము, జీవము. గట్టిగా చెప్పట్లు కొడతామే. ఆయన ఏమైనాడు? నేనే మార్గము. ఇంకొకరి ద్వారా, మరొకరి ద్వారా, నా ద్వారా తప్ప తండ్రి ఎద్దకు మరి ఎవరునూ రాలేదు. హల్లెలూయా. నువ్వు పరలోకానికి రావాలంటే ద్వారం ఎవరు? యేసయ్య. ఎవరు? మార్గం ఎవరు? జీవం ఎవరు? సత్యం ఎవరు? దేవుని స్తోత్రం. బైబిల్లో ప్రకటన గ్రంథం వరకు చూసుకో. ఒకవేళ మరియ మాత తల్లి, మేరీ మాత తల్లి, వెలగని మాత తల్లి అయితే శిష్యులు మరి ఆమెను ఆరాధించవచ్చుగా, ఆమెను స్తుతించవచ్చుగా, ఆమెను పూజలు చేయొచ్చుగా. ఉందా బైబిల్ ఎక్కడైనా? అపోస్తలుల కార్యములు కానీ, ఎఫెసీయుల సంఘములు కానీ, ఫిలిప్పీలు కానీ, గలతీయులు కానీ, తెస్సలోనీయులకు కానీ, కొలస్సీయులకు కానీ, ఆమె ఏ పత్రికలైనా సరే, ఎక్కడైనా సరే, ఏ సంఘం అయినా సరే అక్కడున్న స్త్రీలను పూజించినట్టుందా? సేవించినట్టుందా? చదువుకో. వారి చేతి నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. చెత్త చచ్చిన పురుగు చావట్లేదు అంటారు చూడు, అదే దేవుని స్తోత్రం కలిగింది కాక. అంటే నువ్వు పిచ్చి ఉంది. ఏది? ఆమె జీవం లేని వాటిని సేవించాలి, ఆరాధించాలన్న మనసు. అందుకని దాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఏదైనా ఎక్కడైనా యేసయ్య ఫోటో ఉందా కనీసం? ఇక్కడ బొమ్మ పెట్టాను నేను, బొమ్మ పెడతాను, నువ్వు టెంకాయ కొట్టవు. దేవుని స్తోత్రం కలిగింది కాక. దయచేసి ప్రియదేమిట్లారా, అమైనటువంటి ఏవి కూడా మనసులోకి రానివ్వద్దు. దయచేసి అటువంటి ప్రదేశాలకు నువ్వు వెళ్ళి అపవిత్రమైన వాటిని చేసి ఆమె శాపానికి కీడును కొని తెచ్చుకోవద్దు. దేవునికి మహిమ కలిగింది కాక. ఇప్పుడు చెప్పండి, సాగర మాతకి వెళ్ళకూడదని కూడా చేతులెత్తండి. ఇంకా కొంతమంది మారు మనసు వెళ్ళకూడదనా? వెళ్ళొచ్చనా? లేదు. తెచ్చండి. విషయం తెలుసు. ఆమె ఎబ్బేజు దేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినా దేవుడు నీ మనమును ఆలకించాలన్నా నీ జీవితాన్ని, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి, సరి చేసుకోవాలి, క్రమపరచుకోవాలి. నీవు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు
చేసినప్పుడు నీ హృదయంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ మనస్సులో కానీ చెడు ఉద్దేశములు, ఆలోచనలు, ఇంకా పనికిమాలిన చెత్త చెదారాన్ని పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చుంటే నువ్వు పెట్టే మన దేవుని సన్నిధిలోకి వెళ్ళదు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళదు? ముందు యేసు రక్తముతో నువ్వు కడగబడాలి. ఆమె అప్పుడే నీ ప్రార్థన అయినా, నీవైనా, నీ ఆత్మైనా దేవునితో కలుస్తుంది. దేనితో కడగబడాలి? చెప్పండి. యేసయ్య రక్తముతో కడగబడాలి. యేసయ్య రక్తముతో నువ్వు కడగబడాలి అని అంటే నీ పాపములన్నీ కూడా దాచిపెట్టుకోకుండా ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకున్న తర్వాత నేను విడిచిపెడతానని నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఏం చేయాలి? తీర్మానం తీసుకొని వాటిని అసహించుకొని, ఇంతవరకు నేను చెడు క్రియల్లో ఉన్నాను, చెడు ఆలోచనలో ఉన్నాను, చెడు ఉద్దేశంలో ఉన్నాను, ఇక నాకు ఈ బ్రతుకొద్దయ్యా, నాకు నీవు కావాలా, నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు చెప్పినట్టు జీవిస్తాను, ఈ లోక సంబంధమైన ఎటువంటి చెత్త చెదారం పనికిమాలిన ఇక పాప వ్యసనాలు అలవాట్లు వద్దు నాయన, నేను నీ వాక్యానుసారంగా జీవిస్తానని నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మేము తీర్మానం తీసుకుంటామో అప్పుడు దేవుడు తన రక్తముతో నిన్ను కడుగుతాడు. ఏం చేస్తాడు? తన రక్తముతో నిన్ను కడుగుతాడు. హల్లెలూయా. ఏమనుకుంటున్నాం అన్నా, దేవుని దగ్గరికి రావడం, రక్తంతో కడగడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం బాగానే ఉంది, మరలా లోకంలోకి వెళ్ళిపోతాను, నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావు. దేవుని స్తోత్రం కలిగిన కాక నేనేమంటే ఒక గట్టి తీర్మానం తీసుకో. ఏం తీసుకుంటావు? గట్టి తీర్మానం, బలమైన తీర్మానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే స్థిరమైన తీర్మానం తీసుకొని దేవుని కొరకు ప్రయత్నిస్తుంటారో, ఆయన ఆత్మ కొరకు, ఆయన అభిషేకం కొరకు, ఆయన రక్తంలో నీ పాపములని కడిగి వేసుకోవాలని ఆశతో ఆయన దగ్గరకు వస్తారో ఆయన తన ఆత్మతో నింపుతాడు. దేంతో నింపుతాడు? తన అభిషేకంతో నింపుతాడు. అప్పుడు నీలో కొత్త రూపం వస్తుంది. ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? ఇంకోసారి దాని వైపు మనస్సు రాదు, దాని వైపు ఆలోచన రాదు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని ఇంకా లోకానుసారంగా సినిమాలకో, సీరియల్కో, లోక సంబంధమైన వ్యసనాలకో, అలవాట్లకో ఇంకా బానిసలై అప్పుడప్పుడు, ఎప్పుడు నెలకు ఒకసారి సినిమా, ఎప్పుడు రోజు కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు చెప్పండి? నెలకు ఒక్కసారి. ఎప్పుడో బుద్ధి కొట్టినప్పుడు సీరియల్, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు అదే పని కాదన్నా, అప్పుడప్పుడు. హల్లెలూయా. ఆశీర్వాదము తూచి. దేవుని స్తోత్రం. పునాది కట్టినప్పుడు మాటి పడబడ్డా, ఒకసారి పడితే చాలు. ఎన్నిసార్లు? మొత్తం కూలిపోడు. హల్లెలూయా. ఇల్లు కట్టేటప్పుడు పునాది ఒకసారి పడితే చాలు, మొత్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలకడగా ఉండాలంటే క్రమంగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? దాని ఎదుర్కొన్న పద్ధతి, దాని ఎదుర్కొన్న విధానం స్థిరమైన నిర్ణయం అంట. ఏంటిది? ఉన్నతమైన దర్శనం అంట. ఏంటిది? తర్వాత క్రమమైన ప్రార్థన. ఈ ఉన్నతమైన దర్శనం తనకు అలానే కనిపించాలి. అది చేరుకునేంత వరకు తను ఎక్కడ కూడా బలహీనం కాకుండా ఉండడానికి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ స్థిరమైన నిర్ణయం, ఉన్నతమైన దర్శనంతో తన ముందుకు సాగాలంటే ఏముండాలి? క్రమమైన ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ఏంటి తనకు ఉన్నతమైన దర్శనం? వీళ్ళందరికల్లా నేను గొప్పవాడిగా మారాలి. అందులో ఎలా మారాలి? గొప్పవాడిగా మారాలి. నా శక్తి చేత, నా బలం చేత కాదు. అప్పుడు దానియేలుకి ఏమున్నాయంటే సంఖ్యలు ఉన్నాయి. తన చేతికి ఏమున్నాయి? ఒక బానిసగా మీవేయబడ్డాడు. హల్లెలూయా. ఎలా మీవేయబడ్డాడు? నీకు బానిస సంఖ్యలు లేవు, నువ్వు బానిసవి కాదు. ఇప్పుడు నువ్వు గొప్ప, దానియేలు గొప్ప. నువ్వే గొప్ప. ఎందుకంటే దానియేలుకి ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. నీకేం సంఖ్యలు లేవు, కానీ దానియేలుకి ఏముంది? దర్శనం ఉంది. ఏముంది? స్థిరత్వాన్ని అలవాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. తనకు ఒకవేళ శరీరము కానీ లోక సంబంధమైన ఇచ్చలకి, ఆశలకి, నిద్రలకి, మత్తులకి, శరీర వ్యామోహాలకి, లేకపోతే పాపానికి బానిసలు చేస్తాడేమో అని అసలు మాంసం తినడమే మానేశాడు. ఏం మానేశాడు? మాంసం తింటే ఏమొస్తుంది? చెప్పు, ఏమొస్తుంది? ఎక్కువ తింటే మాంసం ఇస్తుంది. త్రాగుబోతులతో నేను మాంసమును హెచ్చుగా తినవారితో నేను ఏం చేయద్దంట? ఏం చేయద్దు?
ఎందుకనంటే త్రాగుబోతులను తిండిబోతులను, హల్లెలూయా, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులకు ఎదురన్నాడు. ఏమంటది? నిద్రమందు చింపిరి గుడ్డలకు కారణమగున్నాడు. ఎంత ఒకే లైన్లో ఉంటుంది, తేడా ఏం లేదు, అంత పక్కన ఉంటుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఒక తాగుబోతాడంటే తాగి తాగి చెడిపోతున్నాడు, ఆరోగ్యం చెడిపోతుంది, ఇక నీ ఎక్కడంటే అక్కడ పొరులాడుతుంటాడు, చెడిపోయాడు అని కూడా అదొక అర్థం. మరి తిండిపోతాడు ఏమైంది? మాంసం తిండి తప్పేంది? ఎక్కువ తింటే వారానికి ఒకసారి తింటే తప్పలేదు. రోజు మాంసం అంటేనే ఇబ్బంది, 2 రోజులకు ఒకసారి మాంసం అంటేనే ఇబ్బంది. హల్లెలూయా. మనం మా పాస్టర్ మాకు 2 సార్లు చికెన్ తినమని తప్పుగా అనుకోరు, చెప్తాను. ఇక్కడ ఒక రంతా ఇక్కడ ఒక రంతా వచ్చేసింది. లేదు అప్పుడు అనుకున్నాను, అమ్మ ఇంకోసారి పాస్టర్ మాట విననే దేవుని స్తోత్రం. ఆమె దాని తర్వాత ఏమో మత్తు వస్తుంది. ఏమొస్తుంది? వారానికి ఒకసారి తింటే తప్పలేదు, నెలకు ఒకసారి తింటే ఇంకా దేవుని స్తోత్రం. రోజు మాంసం అంటేనే హల్లెలూయా. ఆ మాంసాన్ని నేను డాడీకి తీసుకొని నిద్రలోకి చాలు, ప్రార్థన మర్చిపోతాను. హల్లెలూయా. మాంసం తినవాడికి మూర్ఖత్వం ఎక్కువ. ఏం ఎక్కువ? ఎంతైనా చెప్పు, ఏమనంటే కథలంటే కథ. మా స్నేహితుడు, మా ఫ్రెండ్ తక్కువ అనుకోను, వాడు కొంచెం ఎక్కువగా బాగా తిన్నాడు అంటే కథలు అంటే కథలు. వాడికి ఎక్కువ ఏమి ఇష్టం అంటే నూనె వస్తుందంటే భలే ఇష్టం, బోండాలు బజ్జీలు అంటే సూపర్. హల్లెలూయా. నన్ను కూడా దానికి అలవాటు చేశాడు, అందుకే నేను వెళ్ళిపోయాను. ఇంతకుముందు అట్లా ఉండేది, సన్నగా ఉంటుంది, నేను చర్మం ఆమె ఎముకల పోయి కనిపించేది. హల్లెలూయా. ఇలా అవ్వడానికి గల కారణం ఉబ్బిపోయిన వాటిలో పెట్టాడు, బోండా బజ్జీ. దేవుని స్తోత్రం. బాగా చురుగ్గా ఉండేవాడిని, వాడితో తిరిగి ఇలా అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. తిండి త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు ఏమవుతారు? ఎంత అన్నా రాని తిండికి పెడతారు, ఎంత అయినా రాని మాంసానికి పెడతారు, తిండికి పెడతారు. 200, 300, 500 చికెన్లు మటన్ తెచ్చుకొని వండుకోవడం. హల్లెలూయా. ఇజ్రాయేలు ఒకసారి మాంసం కావాలని ప్రార్థన చేస్తారట. ఏం కావాలని? వాళ్ళు ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు ఏం పెడుతున్నాడు? కూరగాయలను, అవునా, దోసకాయలు, ఎట్లాంటివి కాదు కానీ మన్నాన్ని తీస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఐగుప్తులో వాళ్ళు ఏం తినేవాళ్ళు? కూరగాయలు, కీరగాయలు, దోసకాయలు. దేవుడు ఏమిస్తున్నాడు పరలోకం నుంచి? అది కొత్తిమీర గింజల్లా ఉంటుంది, తీయగా ఉంటుంది, కానీ భలే బలము కలిగిన ఆహారం. అందుకని వాళ్ళు 40 సంవత్సరాలు ఎడారిలో నడవగలిగారు. ఎంత పుష్టి కలిగిన ఆహారం! దేవుని స్తోత్రం. పుష్టి కలిగిన ఆహారము చేదైనా సరే తిన మంచిది. అర్థమైందే? దేవుని స్తోత్రం కలిగింది కాక. అది అంత రుచిగా ఉండకపోవచ్చు, కానీ తింటే ఏముంటుంది? ఆరోగ్యం. ఏంటిది? బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి, దయచేసి తినండి. పండాలు బాగా రుచిగా ఉంటాయి, దయచేసి తినద్దాం. మాంసంలో కొన్ని పదార్థాలు, కొన్ని భాగాలు బాగా రుచిగా ఉంటాయి, దయచేసి తినద్దు. ఇంతలా వస్తుంది, జాగ్రత్త. లేదు ఏమన్నాను? దేవుని స్తోత్రం కలిగింది కాక. సో వీళ్ళు మాంసం అడిగారంట. దేవుడు వారికి ఇవ్వలేకనా? దేవుడికి వారికి మాంసం ఇవ్వాలని తెలియదా? అది వద్దురా బాబు అంటే, మాకు మాంసం కావాలంటే కావాలని సరే దేవుడు కోపం వచ్చి నెల రోజులు ఇచ్చాడండి మాంసం. ఎన్ని రోజులు? తినంటారా? హల్లెలూయా. వాళ్ళు తిని వాళ్ళు సముద్రం ఒడ్డుకి వెళ్ళి నిలబడమన్నాడు. సముద్రం ఒడ్డుకి వెళ్ళి నిలబడ్డారు ఇజ్రాయేల్. దాదాపు 6 లక్షల పైకి జనం, 6 లక్షల మంది కంటే ఎక్కువ జనం. హల్లెలూయా. మోషే అంటాడు, ఇంత లక్షల జనము, ఇసుకేస్తే రాలని జనం, వీడికి మాంసం ఇవ్వడానికి ఇక్కడ గొర్రెలు, ఎడ్లు ఒక పూటకు సరిపోతాయి. హల్లెలూయా. ఒక పూట కూడా సరిపో. వీళ్ళకి ఏ పాటికి ఏంటంటే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైందా, నేను నీకు ఇచ్చిన సెలవు ఇచ్చిన మాట నెరవేరడం లేదో నువ్వు చూచుదు అని దేవుడు ఇజ్రాయేల్ అందరూ సముద్రం ఒడ్డుకెళ్ళ ఉన్నాడు. అలా వెళ్ళగానే ఆకాశము నుండి ఆకాశము సముద్రం 2 కలిసినంత దూరంలో నుండి పూరీలు ఎగురుకుంటూ వచ్చినాయి. ఏమొచ్చాయి? పూరీలు ఎగురుకుంటూ వచ్చి ఇజ్రాయేల్ జనంగా ఉంటే ఆ జనాంగం మీద ఆ ఇసుకలు పడ్డాయంట. హల్లెలూయా. ఆ ఇసుకలో అలా పడగానే ఎగిరెగిరి పట్టుకున్నాడు అప్పుడు. ఎన్ని పూరేళ్ళు, లెక్కలేనన్ని పూరేళ్ళు.
ఈ రోజు కోసుకున్నా మరల రేపు ఉన్నాయి, మళ్ళీ ఇల్లు ఉంటున్నాయి, తర్వాత ఇల్లు పోవట్లేదు, అవి అక్కడే ఉన్నాయి. దేవుని స్తోత్రం. దొరికింది అవకాశం అని అక్కడికక్కడికే కొండల కూరలు తెచ్చేసి అక్కడికక్కడికే వండేసుకున్నాం. కొంతమంది పచ్చి తిన్నారే మనకి తెలియదు. వారు తినంగా నెల రోజుల తర్వాత ఏమైందంటే ముక్కులోంచి వచ్చిందండి మాంసం పెట్టి. లేదు అంత ఆత్రంగా తిన్నాడు, మామూలుగా తెలియదు. లేదు మళ్ళా దొరుకుతుందో రేపు ఎట్టుంటుందో ఏమో తెలియదు. దేవుని స్తోత్రం. కొంతమంది సంపాదించేందుకు ఒకసారి తిని చచ్చిపోతాం అనుకుంటాం. లేదు రాజులు చూశారు ఎప్పుడైనా? రాజు, దేవుని స్తోత్రం, రాజులు ఎప్పుడు కూడా కొంచెం తింటారు. ఏం తింటారు? ఎక్కువ ఆహారం ఉంటుంది, అవునా? మాంసం ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఫ్రై ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, ఏం కాదు, కొంచెం తింటారు. హల్లెలూయా. నేను పెళ్ళికి వెళ్ళాను, ఇప్పుడు కాదు, దాదాపు 4 సంవత్సరాలు లేదు. ఆ పెళ్ళికి వెళ్తే ముస్లిమ్స్ పెళ్ళి, ఆ ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్తే ఒక్కొక్కడికి ఒక్కొక్క చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కోడి అవునా, లోపల అది ఇవి ఏదో మొత్తానికి కాల్చి ఇదంతా వేసి దాని పేరు ఏదో ఉంటారు, నాకు తెలియదు. ఏమన్నా పేరు ఉంది చెప్పండి, నాకు తెలియదు. అది మొత్తం అంటే చికెన్ మొత్తం అంటే ఉంది, కనీసం కొయ్యలేదు, తీయలేదు, ఏం లేదు, బాగానే ఉంది. లేదు వాళ్ళు దాన్ని ఒక ఏదో పువ్వు తీసుకున్నాడు, ఇంకేదో తీసుకున్నాడు, చికెన్ రెండు తిన్నాడు, మొత్తం అట్లానే పడేశారు. లేదు వీడికి ఏం కూడా ఆయన అనుకున్నాను. దేవుని స్తోత్రం. కానీ గొప్పవారు అన్నమాట, బాగా డబ్బున్నారు, షేట్లు అంటున్నా అంత గొప్పవాడు. దేవుని స్తోత్రం. దొరికింది కదా మొత్తం లోపలికి వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎక్కువ తింటే ఏమైనా మధ్యలో పడిపోతాం, దరిద్రులుగా మారిపోతాం. ఆమె ఏది సాధించలేం, ఒక మంచి స్థాయిలోకి వెళ్ళలేం. ఇంకా దీని మీదే మనసు ఉంటుంది, లోక సంబంధమైన వాటి మీద ఆశ పెరుగుతుంది. హల్లెలూయా. సో లేదంటే కొంచెం సో ఇజ్రాయెల్ అయితే మొత్తం తినేసరికి నోట్లోంచి ముక్కులోంచి బయటకు వచ్చిందంట. సో మొత్తానికైతే దేవుడు కదలమన్నప్పుడు ఇజ్రాయేల్ కదలా, దేవుడు కదలమన్నప్పుడు ఇజ్రాయేల్ కదలాలి. మోషే ఏమో వీడు తిన్నారని మేఘం వైపు చూస్తున్నాడు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆయన 4 రోజులు అక్కడే ఉన్నాడు. వీడు తిని అలసిపోయి హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇంకా మేఘం బయలుదేరినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా బయలుదేరాల. మోషే సిగ్నల్ ఇస్తాడు, మేఘం బయలుదేరింది అని. హల్లెలూయా. బయలుదేరాలన్నా మేఘం బయలుదేరిన సర్దుకో, ఏం చేయాలి? సర్దుకోవాలి, వెంటనే సర్దుకొని పడుకున్న ఇన్ని కూడా మూట కట్టుకొని బయలుదేరాలు. దేవుడు ఎక్కడ పొమ్మంటే ఇక్కడ బయలుదేరాలి. హల్లెలూయా. కానీ ఈసారికి ఏం చేశారు తెలుసా? మేఘం బయలుదేరిందా ఇప్పుడా? మా వల్ల హల్లెలూయా. మేము రాలేమంటే మాకు రెస్ట్ కావాలి. ఏం కావాలి? హల్లెలూయా. బాగా చూడండి, లోక సంబంధమైన వాటిలో తిట్టు లోక సంబంధమైన వాటిలో గడిపేవాళ్ళు నిత్యం ప్రార్థన చేయలేరు. వాడికి ఏం కావాలి? మాకు రెస్ట్ కావాలి. ఏం కావాలి? హల్లెలూయా. అందుకే నేను లోక సంబంధమైన వాటిన్నింటిని మనసులో పెట్టుకోవద్దు, తలంపుల్లో పెట్టుకోవద్దు. ఆశలు, ఆ యొక్క క్రియలు, ఆ కోరికలు అవన్నీ కూడా పెట్టుకుంటే దేవుని స్వరాన్ని వినలేవు, దేవుని మాటకి లోబడి నీవు కదలలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అధికమైన తిండి నిన్ను దరిద్రానికి గురి చేస్తుంది. ఫ్రీగా వచ్చిందని తినద్దు. ఏం చేయొద్దు? ఫ్రీగా వచ్చిందని తినద్దు. మరుసటి రోజు నుంచి ప్రార్థన జీవితం కోల్పోతాం. హల్లెలూయా. నువ్వు ఖర్చు పెట్టి తినమని బాగా తెలుస్తా దానికి. అందుకని ఏం చేస్తాడు? ఫ్రీ ఎంతైనా తినంటాడు. దేవుని స్తోత్రం. తింటే ఏమవుతావు? ప్రార్థన జీవితాన్ని కోల్పోతావు. ఒక్కరోజు ప్రార్థన ఏమైంది చేస్తే అనుకున్నాను. దేవుని స్తోత్రం కలుగుతున్నాక హలో కొంచెం అవకాశం ఇచ్చాను సార్. చీమకి ఎంత సందు కావాలి? ఎంత సందు కావాలా? హలో నేను ఒకసారి లోపల చక్కెర ఉంది, లోపల ఏముంది? చక్కెర మూత వేసి ఉంది. చాలా చీమలు లోపలికి వెళ్ళి ఉన్నాయి. మూతంతా ఇంత కూడా సందు అవకాశం లేదు. దాంట్లోకి ఎలా వెళ్ళి అర్థం కాదు. హల్లెలూయా. కొబ్బరి నూనె బాటిల్ చీమలు వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయో అసలు సందు ఎక్కడ ఎట్లా అయిపోయి? హల్లెలూయా. వాటికి ఆ వాసన తగిలితే చాలు. దేవుని స్తోత్రం. అవి ఎట్టయినా సరే లోపలికి దేవుని మహిమ కలిగిందిగా. మీకు అర్థమైందా?
వాటికి ఏవైతే ఇష్టమో వాటిని నువ్వు ఎక్కడ పెట్టినా సరే అక్కడికి వచ్చేస్తాయి. సాతానికి కూడా నీ జీవితంలో ఏవైతే వాడికి ఆకర్షిస్తుంటాయో ఆమె నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి ఆమె వాడికి చూడగానే వెంటనే వాడు వచ్చేస్తాడు నీలోకి. ఎలా వచ్చేవారంటే అదంతే, నాకు ఇష్టమైనది నీలో ఒకటి ఉంది. హల్లెలూయా. నీకు బాగా తినాలని ఆశ ఉంది, సుఖభోగాలు అనుభవించాలని ఆశ ఉంది, పాపాలు చేయాలని ఆశ ఉంది కనుక నేను వచ్చేసాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎంతమందికి మాట్లాడుతున్నాయి వీళ్ళు కథలు లేకపోతున్నారు, ఒక్కొక్కటి సతికిలు పడిపోయారు. హల్లెలూయా. కొంతమంది తింటారు తక్కువ అనుకుంది. ఒక ఐగారు చెప్తే నేను దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు తినేటప్పుడు స్టైల్ ఉంటుందంట. ఐగారు చెప్తున్నారు ఆమె వారు ఆమె సో మొత్తానికి కాళ్ళు సాపుకొని తింటారంట. తిన్న తర్వాత ఇలా కూర్చుంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా కూర్చొని అరే అబ్బాయి ఆ దుండి తీసుకురారంటారు. ఆ దుండి తీసుకొచ్చిన ఆ దుండి హల్లెలూయా. వెంటనే లేలేరంట. ఏం చేయలేరు, ఎందుకని ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇంకొంతమంది ఆమె తిన్న వెంటనే ఇది ఒక స్టాండ్ అంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకొంతమంది తింటే లేలేరంట. ఏం చేయలేరు, ఒక ఇద్దరు వచ్చి దేవుని స్తోత్రం. అంత ఎవరికని అంటారండి, అంత అవసరం. దేవుని స్తోత్రం. మితంగా ఉండాలి. ఎలా ఉండాలి? మితంగా ఉండాలి. అరిగించుకునేంతగా ఉండాలి. కొంతమందికి అరగదు. ఎందుకు అరగదు? ఎక్కువ అయిపోయింది. ఏమైపోయింది? ఎక్కువ తింటే కొంతమంది అయినా తింటారు. దేవుని స్తోత్రం. మా ఊరు ఆమె షుగర్ అంటే తింటానే ఉంటాడు. ఏంటిది షుగర్ అంటే ఎంత మామూలు కూడా కాదు. ప్రతిరోజు మాంసం, ప్రతిరోజు మాంసం. మళ్ళీ అమ్మో షుగర్ ఎక్కువ అయిపోయిందంట. ఏమైపోయి అయిపోయింది? షుగర్ ఎక్కువ అయిపోయిందంట. చూస్తున్నాడు తింటారు, వస్తానే అంటారు, వండుతూనే ఉంటారు, చేపలు వస్తానే అంటారు, మాంసం. ఏం షుగర్ నాయన. దేవుని స్తోత్రం. అర్థమైంది? హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మితముగా దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అధికమైన తిండి ఏం తీసుకెళ్తుందంట? దరిద్రాన్ని తీసుకెళ్తుంది. ఆమేన్. తర్వాత ఆ యొక్క అధికమైన తిండి వల్ల ఏమొస్తుంది? నిద్రమత్తు వస్తుంది. నిద్రమత్తు చివరికి చీపిరి కొట్టలు ధరించడానికి కారణం. నీకు డబ్బులు ఉంటే మంచి వస్త్రాలు కొనుక్కో. ఏమనుకుంటావు? చెప్పు. అట్లా నీకు దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కొంచెం పద్ధతిగా ఉండే వస్త్రాలు కొనుక్కో. అవునా? నలుగురిలో గౌరవంగా ఉండేటట్టుగా నీ ఇంటిని చక్క పెట్టుకో. హల్లెలూయా. నలుగురికి నువ్వు బాగున్నావనే విశ్వాసాన్ని క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? నీకు బాగా డబ్బు ఉంది ఆమె అయినప్పటికీ నువ్వు బయటికి చింపురు గొడ్లు వేసుకున్నావు అనుకో, అందరూ ఏమనుకుంటాడు? వీడికేమి లేదు, వీడు వేస్ట్. కొంతమంది అలా అనిపించుకోవడానికే వేసుకుంటారు మళ్ళీ బట్టలు. ఇది కూడా తేడా ఉంటుంది. నన్ను ఎవరు గొప్పవాడని అనిపించుకోకూడదు, నాకు బాగా డబ్బు ఉందని అనిపించుకోకూడదని. హల్లెలూయా. మంచిదే, మరీ ఓవర్ వద్దు. దేవుడు ఇచ్చిన కాడికి తగి మాత్రం మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. మరి వీళ్ళకి ఏమి లేదన్నట్టుగా అనిపించుకున్నాం అనుకో, వారి విశ్వాసం నేనే పని చేస్తుంది. ఏం చేస్తుంది? ఏం పని చేస్తుంది? నాకేమీ లేదు అనే విశ్వాసాన్ని మనం కలిగి చేస్తే ఆ విశ్వాసాన్ని ఏం చేస్తుంటే దీన స్థితికి, దరిద్రమైన స్థితికి తీసుకెళ్ళి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఆమె దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితికి తగినట్టుగా ఉండాలి. ఆమె నీకు ఏమీ లేకపోయినా సరే నలుగురు ఎలా ఉండాలి? ఒక గౌరవంగా ఉండాలి, ఒక విలువగా ఉండాలి. హల్లెలూయా. అన్నీ ఉండి కూడా జుట్టేర పోసుకొని ఇట్లా ఉన్నాం అనుకో, అబ్బా అంటారు. అలానే తయారవచ్చు. ఎందుకని? వారి విశ్వాసం మన మీద వస్తారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. నీ హృదయంలో దుఃఖం ఉన్న, బాధ ఉన్నా, ఆమె చూడు ఎంత సంతోషంగా ఉన్నాను అనుకో, నీ దుఃఖం ఎగిరిపోద్ది కాదు. గట్టిగా చప్పట్లు కొడతామే. నీ బాధ ఎగిరిపోద్ది, నీ రోగం వెళ్ళిపోద్ది. ఎంత పెద్ద కట్టు ఉంది, అమ్మో అని ఇట్లా బాగా ఉన్నాం, నీకు ఎంత ఆరోగ్యం చూడన్నాం అనుకో, గడ్డ కరిగిపోతే ఇచ్చినాము. హల్లెలూయా. నీకు అర్థమైందా? బాధ ఉన్నా సరే బాధ ఉన్నట్టుగా నీవు మనుషులు కనిపించకూడదు. అది నీకేమో తెలుసు. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువు నందు వారి విశ్వాసం చూడు. సంఖ్యలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సంఖ్యలు ఉన్నాయి.
ఆమె బండములు బిగించి ఉన్నాయి, తాళతో కట్టున్నారు, ఆమె కొరడాలతో కొట్టున్నారు. కానీ నేను సంఖ్యలతో ధరించబడి ఉన్నాను, లేదా బండమంతా బిగించబడి ఉన్నాను, ఇక నేను దేవునికి ప్రార్థన చేయలేను, ఆ ఒళ్ళంతా రక్తం కారుతుందన్న ఆ విశ్వాసంలోకి రావట్లేదు. హల్లెలూయా. అంత కఠినమైన దీన స్థితిలో కూడా వారి యొక్క విశ్వాసాన్ని ఎలా చేసుకున్నారంటే, నేను బాగా ఉన్నాను. ఎలా ఉన్నాను? నేను బలంగా ఉన్నాను, నాకు ఏ రోగం లేదు. హల్లెలూయా. నాకు ఎవడో కూడా కొట్టలేదు, నాకు ఎవడో కూడా సంఖ్యలు ధరించలేదు, నాకు అన్నీ బాగున్నాయి అన్నట్టుగా వాడు దేవుడు స్తుతిస్తున్నారట ఆనందంతో. ఎవరు స్తుతిస్తారు ఆనందంగా? చెప్పు. 100 మేలు జరిగినాయి అనుకో, అప్పుడు స్తుతిస్తారు. 100 మందికి 5 మేలు జరిగినాయి చెప్పరు బయట. హల్లెలూయా. 1 మేలు జరిగినా ఏం జరగలేదు, ఒకటే జరిగింది. ఒకటి జరిగినందుకు కూడా సంతోషం, అన్నీ జరిగితేనే దేవుని స్తోత్రం కలిగిన కాక. వీరికి ఏమైనా జరగట్లేదు, కానీ ఈ విశ్వాసం ఎలా ఉంది? అన్నీ జరిగితే గంతులు వేసి స్తుతిస్తల్లా అలాగనమాట రాస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. వారి విశ్వాసానికి ఆ సంఖ్యలు తెగిపోయినాయి అంట. గట్టిగా చెప్పడు కొడతాను. వారి విశ్వాసానికి ఆ బంధకాలు ఊడిపోయినాయి. ఆమె హల్లెలూయా. విశ్వాసం ఉంటే క్రియ ఉంటుంది. ఏముంటుంది? ఆ క్రియలో చూపించారు. దేవుని స్తోత్రం. మీ దేవుడు గొప్పవాడ, క్రియలో చూపించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ యొక్క ప్రవర్తన ఆమె మనుషులకు ఎలా ఉండాలి? చాలా చక్కగా ఉండాలి. కొంతమందికి నాకు అయిపోయింది, నాకు అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అప్పులున్నా సరే అప్పులు వచ్చేసాయంటే ఎలా ఉంటారు? తలబట్టుకుంటారు. అలా కనిపించదు మనుషులకి. హల్లెలూయా. నేను ఎలా అయినా సరే ఈ అప్పుని జయించగలను, నా వల్ల అవుతుంది, నా దేవుడు నాకున్నాడంటే ఏముంటుంది? కొద్దిగా ఒక పానం అంటారు. ఆ ఆనందాన్ని చూడాలి మనుషులు. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసుకుంటావో నీ అప్పులు కూడా కనుమరుగైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మంచి వస్త్రాలు ధరించు, మంచిగా జీవించు, పద్ధతిగా ఉండు. ఆమె సో ఆహారం మీద మనసు పెట్టుకోవద్దు. దేని మీద? హల్లెలూయా. ఐశ్వర్యం మీద కూడా మనసు పెట్టుకోవద్దండి. దేవుడు దేని మీద? ఐశ్వర్యం మీద మనసు పెట్టుకుంటే అది రెక్కలు చిగిరిపోతుంట. ఎలా వచ్చి ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకో, ఇంట్లో పెట్టు, 10 సంవత్సరాల తర్వాత 1000 రూపాయలు ఇంట్లో ఉంటుంది. గ్యారెంటీ ఉందా? దేనికో దాన్ని ఖర్చు అయిపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి దాని మీద మనసు ఉంచొద్దు. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం, రేపు మంచి స్థాయిలో రావచ్చు. రేపు మంచి స్థాయిలో ఉన్నవాడు దీన స్థితిలోకైనా రావచ్చు. నీ మనసు దాని మీద కాదు, ఎవరి మీద ఉండాలి? హల్లెలూయా. దాని మీద మనసు పెట్టి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుని మీద మనసు ఉంటే ఆయన ఎన్నటికీ తొలగిపోడు. ఆయనకు శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. నీ ఆనందం, సంతోషం డబ్బులో, ఆస్తిలో, ఐశ్వర్యం కాదు. ఎవరిలో ఎత్తుక్కోవాలి? దేవుళ్ళు ఎత్తుక్కోవాలి. ఆమె దేవుడిని ఆరాధించడం అంటే నీకు సంతోషం కలగాలి. దేవుని సన్నిధిలో మోకరించడం అంటే నీకు ఇలా అలవాటు చేసుకోవాలి. ఆమె ఇలా అలవాటు చేసుకొని ఆ ప్రార్థనని, ఆ ఆరాధనని, దేవుని వాక్యంలో వినడంలో ఉన్న ఉజ్జీవాన్ని నీకు ఒక్కసారిగా అలవాటు పడిందే, ఇక లోకంలో నువ్వు కలిసిపోలేదు. లోకంలో ఇక అంత చెత్తలా కనిపిస్తాను. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఈ రుచిని ఎరిగితే నీకు తెలుస్తుంది. ఈ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత కానీ, ఆ మర్మము కానీ అంత గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధించడంలో ఉన్న ఉజ్జీవం అది అంతా ఇంత కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు ఏ పేజ్ దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఆశీర్వదించు, ఆమేన్. నన్ను దీవించు, నన్ను లేవనెత్తు, నా సహోదరులందరిలో కల్లా నన్ను గొప్పవాడిని చెయ్యి. ఆమేన్. మొరపెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పైన కాదు వచ్చే అటు ఇటు ఏదో పైన పద్ధతి చేసి వారానికి ఒకసారి వచ్చి, లేదా నెలకు ఒకసారి వచ్చి, బల్లారానికి ఒకసారి వచ్చి, ఈస్టర్కి ఒకసారి వచ్చి, క్రిస్మస్ అట్లా కాదు. దేవుడు మొరపెడుతున్నాడంట. దేవుని స్తోత్రం. చాలా మంది మొరపెడతారు. మొరపెట్టే టైంలో వారికి కొన్ని శ్రమలు, కష్టాలు వస్తాయి. హల్లెలూయా. ఆ కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నిరుత్సాహంతో వదిలేస్తారు. హల్లెలూయా. నిరుత్సాహంతో దేవుని ఆరాధించడం కానీ, ప్రార్థన చేయడం కానీ, దేవుని దగ్గర అడగడం కానీ వదిలివేస్తారు. ఎప్పుడైతే అలా చేయలేదు, మొరపెడుతూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మొరపెడుతూనే ఉన్నాడంట. ఎప్పుడు దాకంటే దేవుడు తన వైపు చూసి తన మీద కృపను ఇచ్చి తనను లేవనెత్తి దీవించి ఆశీర్వించి అభివృద్ధి పరిచేంత వరకు. గట్టిగా చెప్పడు. హల్లెలూయా. తన ప్రార్థన వదలలేదు, తన మొరను వదలలేదు.
ఆమె ఇంకా నేను ఏం సరి చేసుకోవాలో చెప్పయ్యా, ఇంకా నేను ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి చెప్పయ్యా, ఏ విషయంలో నేను స్థిరంగా ఉండాలని చెప్పయ్యా, నువ్వు నన్ను దీవించకపోతే నేను విడిచిపెట్టను. హల్లెలూయా. యాకోబు అంటాడు, ఎవరంటాడు? యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. రేపుడు దాకా అయినా, ఎల్లుండు, నెల అయినా, సంవత్సరం అయినా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. ఎంత వేదనతో దేవుడిని మొరపెట్టాలి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా బాగా తిని ప్రార్థన చేయొచ్చు. ఏం చేయొచ్చు? బాగా తిని ప్రార్థన చేస్తూ ఉంటారు నీ అమాయకత్వం. దేవుని స్తోత్రం. తినక ముందైతే ఎట్లా ఎక్కతో చేయదు, స్తోత్రం 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 హల్లెలూయా అంటాం. ఎప్పుడు? తినక ముందు. తిన్న తర్వాత చక్కగా కూర్చొని చెయ్యి ఇట్లా పెట్టి స్తోత్రం 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 ఆయన మంచి నిద్ర వచ్చాము. లేదు, ఎప్పుడు ప్రార్థన చేయాలి? తినక ముందు ప్రార్థన చేయాలి, ఆకలితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆమేన్. పేతురు, దేవుని స్తోత్రం. ఆమేన్. పేతురు బాగా ఆకలిస్తుందంట మధ్యాహ్నం. ఏం చేస్తుంది? ఇదే మంచి అవకాశం అనుకొని మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తాడు. అలాగే మేడ మీదకి ఎదుగు లోపల ఆకలేస్తుంది. లోపల ఆకలేస్తుంది కాబట్టి కేక గట్టిగా వస్తుంది. అంటావు, ఇది కడుపులో మంట. లేదయ్యా, కడుపులో మంట. ఆ మంట కోసం స్వరం బాగా కడుపు నిండింది అనుకో, దేవుని స్తోత్రం కలిగింది. ఆకలితో ప్రార్థించాలి. ఆమేన్. బాగా ఆకలేస్తుంది, మంచి అవకాశం అనుకొని ఒక గంట మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి చెప్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దర్శనాన్ని చూశాడట. హల్లెలూయా. ఏం చూశాడు? దేవుని దర్శనం చూశాడు. ఆకలితో ప్రార్థన. హల్లెలూయా. పరలోకం నుంచి దేవుడితో సమస్తములో ఉన్న వారందరూ నా ప్రజలకు మిత్రులు, నువ్వు వారిని ఎక్కువ ఏమి ఎక్కువ తక్కువ చూడద్దు. ఇజ్రాయేల్ని నేను ఎన్నుకోలేదు, సమస్తాన్ని నేను ఎన్నుకున్నానని నా ప్రత్యక్షత ఇచ్చాడు. అందుకని సువార్త ఇప్పుడు మన దాకా వచ్చింది. ఒక ఆకలితో ప్రార్థన చేస్తే ఎంత గొప్ప దర్శనం చూశారు. దేవుని స్తోత్రం కలిగిన కానీ పేతురుకు ఆ దర్శనం రాకపోతే ఇజ్రాయేల్కి యూదులకు మాత్రమే సువార్త అనుకుని అక్కడే ఆపేసుకోవాలి. హల్లెలూయా. ఆకలితో ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపవాసముతో ప్రార్థన, అది దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. ఆమె ఉపవాసం లేకుండా, ఆకలితో లేకుండా, ఆమె కడుపు నిండా తినే ప్రార్థన. ఆమె నువ్వు ఎట్లయితే నువ్వు ఇట్లా తిరుగుతుంటావు, అది కూడా చుట్టూ ఇట్లా తిరుగుతావు. బయటికి లేదు, పోయేకు అంటే ఏడపోయే. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన బయటికి పోదు. ఇంకా చెప్పాలంటే నువ్వు కమ్మగా తిన్నామంటే సాతాను తల మీద కూర్చొని జోజోలాలి అని పాట అంటాడు. లేదు, దేవుడు మంచిగా పిలిచేట పడుకుంటాడు. నీ కష్టం పోదు, నీ దుఃఖం పోదు. హల్లెలూయా. నీ కష్టము దుఃఖం ఎప్పుడు పోతుందంటే నీ ప్రార్థన, నీ మొర అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. యాకోబు తూగుతూ ప్రార్థన చేస్తుంటే రాత్రంతా ఏ సమాధానం వచ్చేది? యాకోబు రాత్రంతా మోకాళ్ళ దిగల, కన్నీళ్ళు కార్చడం ఆపల. హల్లెలూయా. దేవుడు వచ్చినప్పటికీ దేవుడు వచ్చేసాడులే, అబ్బో దేవుడు కనిపించేసాడులే, దేవుడు దర్శనం చేసేవాళ్ళు కూడా ఆగల. గట్టిగా పట్టుకున్నాడట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పేంత వరకు నేను తెల్లవారింది. యాకోబు తెల్లవారినా పర్లేదు. హల్లెలూయా. ఎప్పుడు దాకా? తెల్లవారు. దేవుని స్తోత్రం చెప్పండి. పట్టు కలిగిన ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు చూసేంతగా దేవుడు చూసేంత వరకు మనం విడిచిపెట్టం. హల్లెలూయా. నన్ను ఏ విధంగా మార్చుకోవాలో మార్చుకుంటాను ప్రభు, సరి చేసుకోవాల్సిన సరి చేసుకుంటాను, నమ్మకంగా ఉంటాను. నన్ను దీవించు, నన్ను హెచ్చించు. ఈ దరిద్రంలోంచి, ఈ దీనత్వం నుంచి, ఈ వ్యసనంలోంచి, ఈ బానిసత్వం నుంచి, ఆ యొక్క అట్టడుగు స్థానం నుంచి నన్ను లేవనెత్తయ్యా, నన్ను ఆశీర్వదించాయి. ఎబ్బేజు ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుడు ఎబ్బేజు యొక్క మొరను విన్నాడంట. ఆమె ఎబ్బేజు మొరని విని అలాగనే దేవుడు
అందరికంటే కూడా గొప్పవాడిగా హెచ్చించాడు. గట్టిగా చెప్పడం గుర్తు, గొప్పవాడిగా హెచ్చించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. తిరుగుతూ తాగుతూ ఆటలాడుతూ నన్ను దీవించేసేయా, నన్ను దీవించేసేయండి దేవుడు దీవించు. ఆయన మన కళ్ళు లేనివాడా, నోరు లేనివాడా? హల్లెలూయా. ఆయన మాట్లాడలేనివాడా? ఆయన నీ బుద్ధి చెప్పలేనివాడా? దేవుని స్తోత్రం. ఆయన చూచే దేవుడు జాగ్రత్త. హల్లెలూయా. నీవు ఆశీర్వాదాన్ని అడిగేవా? ముందు నీ క్రియలు చూస్తాడు దేవుడు. ఏం చూస్తాడు? నీ విశ్వాసం చూస్తాడు, నీ పరిశుద్ధతను చూస్తాడు. నీలో ఏ పరిశుద్ధత లేదు, నీ క్రియలు సరిగా లేదు. హల్లెలూయా. నీవు మార్చుకునేంత వరకు ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించలేదు. హల్లెలూయా. నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నావా, ఆయన నీ బ్రతుకును మార్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ పద్ధతులు, నీ యొక్క క్రియలు, ఆలోచనలు, నీ యొక్క ప్రవర్తన మార్చుకుంటే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎబ్బేజు వల్ల నువ్వు దీవించబడాలి. దేవుని స్తోత్రం. ఎబ్బేజు వల్ల ఆశీర్వదించబడాలి. మక్కుగా ఆమె తూర్పు చేయదు, ఆమె ఆసక్తితో ప్రార్థన చేయి. మొరపెట్టు, దేవుడు వినేంత వరకు. ఎప్పటి వరకు మొరపెడతావు? దేవుడు వినేంత వరకు. యాకోబు కాలుకి తొడగూటి మీద కొట్టాడంటే, హల్లెలూయా. ఇలా కొడితే ఆ నొప్పికి వదిలేస్తాడేమో. హల్లెలూయా. అలా కొట్టకపోయింటే యాకోబు ఏడ్చేవాడు కాదు, యాకోబు ఏడుస్తూ దేవునికి మొరపెట్టేవాడు కాదు. హల్లెలూయా. దేవునికి ఎంత దెబ్బ తగిలినా, ఎంత చురుకు వస్తున్నా, ఎంత నొప్పి వస్తున్నా యాకోబు నాకు ప్రార్థన చేయడం మాత్రమో ఆపలేదు. నా దగ్గర కాళ్ళు పట్టుకొని మొరపెట్టడం మాత్రమో ఆపలేదని దేవునికి కనికరం వచ్చేసింది. దేవునికి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఆ వేదనలో నుంచి మొరపెట్టే దేవునికి నీ కనికరం వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా నీకు ఎవరైనా అన్నప్పుడు, తిట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, నేను హింసించినప్పుడు, అవమానపరిచినప్పుడు నీకు దుఃఖం వస్తుంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవద్దు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోవద్దు. హల్లెలూయా. ఇంకెవరి దగ్గరకు వెళ్ళి ఏడవద్దు. ఎవరి దగ్గర ఏడుస్తావు? మంచి అవకాశం ఇది. దేవుని స్తోత్రం. ఎవరిని ఏడిపిస్తే నీకేంది? మంచి అవకాశం. హల్లెలూయా. ఎందుకంటే ఇటువంటి సమయంలో బలి చేస్తావు, ప్రార్థన చేస్తావా, చేయవా? హల్లెలూయా. కడుపు నిండితే చేస్తామా? కష్టాలు వచ్చినప్పుడు మాత్రం బలి చేస్తాం ప్రార్థన. మంచి అవకాశం. రోగం ఉన్నప్పుడు బలి వస్తుంది ప్రార్థన. మంచి అవకాశం. హల్లెలూయా. ఆమేన్. అంతా బాగుంటే సరైన ప్రార్థన రాదు. కాబట్టి శ్రమల తొలిమలో నలుగుతున్నప్పుడు తండ్రి అని మొరపెట్టావా, ఖచ్చితంగా నీ మీదకి దేవుని కృప వస్తుందంటే. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. ఖచ్చితంగా విరిగి నలిగిన మనస్సుకి దేవుడు ఆసనది కనుక ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. అటువంటి సందర్భం చాలా విలువైంది. అందరికీ రాదు అవకాశం. దేవుని స్తోత్రం. ఎప్పుడు కష్టాలు ఉంటాయా? ఎప్పుడు రోగాలు ఉంటాయా? ఉండవు. అలా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు నాకంటే బాగా ప్రార్థన చేయగలవు. దేవుని స్తోత్రం. అటువంటి కష్టంలో నువ్వు నాకంటే బాగా మొదలుపెట్టగలవు. హల్లెలూయా. పౌలుకి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడు? ఆ ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు పెట్టేసరికి ఆ ముళ్ళును తీసివేయమని ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు బలంగా పౌలుని వాడుకోగలిగాడు. హల్లెలూయా. పౌలుని దేవుడు బలంగా వాడుకోవడానికి గల కారణము, పౌలు ఏం చేసేవాడు? ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు పౌలు ఎందుకు ప్రార్థన చేసేవాడు అంటే, తనకున్న ముళ్ళును బట్టి. ఆ వేదన భరించలేక. దేవుని స్తోత్రం. ఆ ముళ్ళే లేకపోతే ప్రార్థన రాదు. ఏం రాదు? ప్రార్థన రాకపోతే బలముగా సేవలో వాడబడేవాడు కాదు. కాబట్టి ముళ్ళు ఉండడము మంచిది. దేవుని స్తోత్రం. ముళ్ళు పోవాలని కాదు, కానీ ఆమె నీ యొక్క చిత్తము నా పైన, నీ ప్రణాళిక నా మీద ఉందో, ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేర్చాలి ప్రభు అని ప్రార్థించి. హల్లెలూయా. నువ్వు ఆ పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు ముళ్ళు నేను వదిలిపోద్ది. హల్లెలూయా. ఇక పొడవన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా ఎద్దులు చూసారా కదా? ఎద్దులు పోతున్నప్పుడు ఆ యొక్క రైతు ఏం చేస్తాడు? ముళ్ళ కర్ర మీద పెట్టుకుంటాడు. ఏం పట్టుకుంటాడు? ఎందుకనంటే అది టర్నింగ్ దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కడ పోతున్నాడు? సప్ప తిరుగుతాడు. హల్లెలూయా. అవునా కదా? పక్క పట్టుకుని లాగుతాడు. అలా కాకుండా
పొడవనవసరం లేదు, లాగనవసరం లేదు. తనకి తాను రైతు అలా అదిలించగానే చక్కగా తిరుగుతూ ఉందనుకో, దానికి ముడక అవసరమా? ఆమె 2 ఎద్దులు ఉంటాయి, ఒక ఎద్దు ఒక ఎద్దు మాట్లాడుతుంటుంది. ఆమె లేని ఎద్దుకి ఎప్పుడు కూడా పోట్లు పడుతూనే ఉంటాయి. మాట వింటున్న ఎద్దు ఇప్పుడు కూడా ఒక పోటు కూడా దాని మీద పడదు. ఎందుకంటే చక్కగా మాట వినకపోతే ముళ్ళక, మాట వింటే ముళ్ళకర అవసరము. దేవుని స్తోత్రం కలిగినగాక. నువ్వు చక్కగా దేవుని యొక్క మార్గంలో చక్కగా నడుస్తూ దేవుని కృపలో వర్తిల్లుతుంటే దేవుడు నీకు ఎటువంటి శ్రమల శోధనలు కూడా రానివ్వలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయంటే ఆమె నీ బలహీనత బాగా దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ మీద ఈ భారం లేకపోతే నువ్వు మాట వినవు. అప్పుడప్పుడు కొన్ని అక్కడ బర్రెలు చూస్తూ ఉంటారు. బర్రెలు అన్ని బర్రెలు బాగానే ఉంటాయి, కొన్ని బర్రెలు మాత్రం ఇంత పెద్ద కట్టి కట్టి ఉంటాడు. ఏం కట్టి ఉంటాడు? హల్లెలూయా. ఏం కట్టి ఉంటాడు? పెద్ద కట్టి కట్టి ఉంటాడు. ఆ కట్టిని ఆ కట్టి మధ్యలో ఉండేసరికి అది ఫాస్ట్గా పరిగెత్తలేదు, నిదానంగా పోతుంది. ఎందుకంటే పరిగెత్తిందనుకో ఆ దవడ ఈ దవడ బాగా పోగుతుంది దానికి. హల్లెలూయా. అందుకని ఏం చేయదు, అది పరిగెత్తు, నిదానంగా పోతుంది. ఎందుకయ్యా దాన్ని కట్టే ఉన్నావు సార్ అడిగా. దాన్ని కట్టకపోతే అది మాట పెద్ద 10 ఊరు తిరిగి వెళ్ళిపోదు. హల్లెలూయా. నీకు అర్థమైంది? నీకు ఆ భారం అనే కట్టె, ఆ శ్రమ అనే కట్టె లేకపోతే అసలు దేవుని దగ్గరికి రావంటే రా. నీ మార్కత్వం నా మార్కత్వం నీకు బాగా తెలుసు, మనం ఎంత గొప్పవడమో మనకు బాగా తెలుసు. హల్లెలూయా. ఈ కట్టెగా లేకపోతే మనం పట్టేవాడే ఉండడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వేమో కానీ నేను మాత్రం నిజంగా చెప్తాను, నా మీద చాలా చాలా భారం ఉంది. నా మీద ఆ భారంగా లేకపోతే నేను ఇలా మారేవాడిని, పాస్టర్కి కూడా దొరికేవాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత మూర్ఖత్వం. ఎలా నలపాలో నలిపాడు, ఎలా సరిచేయాలో సరిచేసాడు. అలా సరిచేసాడు కాబట్టి ఆమె ఎప్పుడైతే చాలా చక్కగా కుదురుగా చక్కగా నడుస్తుంది. దేవుని స్తోత్రం. చాలా ఎంతో విధేయత వచ్చేస్తుంది. అసలు ఇంతకు ముందు అంటే దేవుడు అంటే లెక్కలేదు, లెక్కంటే లెక్కలేదు. హల్లెలూయా. ఒక 25 సంవత్సరాల క్రితం, అంటే 25 సంవత్సరాల వయసులో ఉన్న ముందంతా అస్సలు భయం లేదు, అస్సలు విధేయత లేదు, అస్సలు తగ్గింపు లేదు. హల్లెలూయా. ఎక్కడ పట్టాలో అక్కడ కొట్టాడు, ఎక్కడ నలపాలో అక్కడ నలిపాడు. ఇప్పుడు చక్కగా హల్లెలూయా. ఇప్పుడైతే అమ్మో ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ సరిచేయబడుతున్నా, ఎక్కడ క్రమం తప్పిపోతానో భయం. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఆ దెబ్బలు తెలుసు. క్రమం తప్పితే ఎంత పెద్ద దెబ్బ తగ్గుతుందో బాగలేదు అనుభవం. దేవుని స్తోత్రం. విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు చక్కగా ఉంటే, దేవుని మార్గంలో చక్కగా నడుస్తుంటే నీ మీద ఎటువంటి భారమో పడదు, ఎటువంటి శోధన నీ మీదకి రాదు, ఎటువంటి శ్రమ నీలోకి రాలేదు. హల్లెలూయా. ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ నువ్వు చక్కగా దేవుని కృప మీద ఆనుకొని ముందుకు సాగిపోతూ ఉంటావు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఒకవేళ ఏదైనా శ్రమలు, కష్టాలు, ఇంకా ఇబ్బందులు ఏమున్నాయంటే ఇంకా నువ్వు సరి చేయబడలేదని అర్థం, ఇంకా క్రమపరచబడలేదని అర్థం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ క్రమంలోకి, ఎప్పుడైతే ఆ యొక్క విధానంలోకి వస్తావో, ఇప్పుడు గుది పండేది అంటారు కదండి, అదేనా? అది నిత్యం ఉండదు. ఆ వరకు ఆ పశువుకి నిత్యం అది ఉండదు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు వేస్తాడు. 3 నెలల తర్వాత ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఎందుకంటే దాన్ని నడిచి ఇంకా అదే అనుభవం వచ్చేస్తుంది. అప్పుడు దానికి ఒక నిదానం వస్తుంది, ఒక క్రమం వస్తుంది, చెప్పిన మాట వింటారు. వినకపోతే మళ్ళా గుదిబండ. దేవుని స్తోత్రం. వినకపోతే మళ్ళా, అవునా కదా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. వింటే గుదిబండ అవసరము లేదు. కొన్నిసార్లు మనం బాగా దేవుని మాట వింటామేమో, చక్కగా దేవుని మాట వింటాం. హల్లెలూయా. కొన్నిసార్లు వచ్చినప్పుడు క్రమం తగ్గిపోతాం. ఏం తగ్గిపోతాం? అప్పుడు మళ్ళా మనకి ఏం అవసరము? గుదిబండ అవసరం. ఏమవసరము? అది లేకపోతే ఏంటి? మన మాట వినంగా. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఇది వచ్చిందని ఏడవద్దు, ఎక్కడ పొరపాటు జరిగిందని ఏడవ. హల్లెలూయా. ఎక్కడ సరి చేయబడాలో దాని కొరకు వేడు, ఎక్కడ క్రమపరచబడాలో దాని కొరకు దుఃఖించు. నువ్వు సరి చేసుకొని క్రమపరుచుకొని ఇంకోసారి అటువంటి పొరపాటు నేను చేయను ప్రభు అంటే ఆ గుది మండను పెరిగేస్తాడు దేవుడు. హల్లెలూయా. క్రమం తప్పినావా మరలా దేవుని స్తోత్రం కలుగుగాక. అసలు నువ్వు ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు లేదు, కానీ మనం స్థిరంగా నేర్చుకున్నాం, ఆత్మీయత నేర్చుకున్నాం, పరిశుద్ధత నేర్చుకున్నాం, విశ్వాసం నేర్చుకున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం.
ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకున్నాం. దేవుడు దానియేలు వలె నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఎబ్బేసు వలె నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతసేపటికి ఆత్మీయతలో పడిపోవడం లేవడం అంటే ఈ స్థితి ఇలానే ఉంటుంది. హల్లెలూయా. అప్పుడెప్పుడో పడ్డానని చెప్పాలి. ఆమె ఇప్పటికి నేను మరలా తిరిగి దేవుని చిత్తము చేయకుండా ఆగిపోయి 5 సంవత్సరాలు అయిందన్నా అని చెప్పాలి. హల్లెలూయా. ఇప్పటికి నేను టీవీ చూసి సినిమాలు చూసి 7 సంవత్సరాలు అయిందన్నా అని చెప్పాలి. సీరియల్ ఎప్పుడు చూసేవాడిని నిన్నే అన్నా, దేవుని స్తోత్రం. సినిమా ఎప్పుడు చూసారంటే ఒక నెల రోజుల క్రితమే అన్నా. బాప్తీసం తీసుకొని 15 సంవత్సరాలు అన్నా, 5 సంవత్సరాలు. హల్లెలూయా. ఆమె నువ్వు ఎప్పుడైతే మునిగావో అంతటితోనే అన్ని సమాప్తం. దేవుని స్తోత్రం. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసావా, ఇంకా అంతటితో అది సమాప్తం. ఇంకా మళ్ళీ రిపీట్ కాకూడదు. రిపీట్ అయితే నీ జీవితం ఎలానే ఉంటుంది. కొంతమంది ఆమె భార్య అనే గుదిబండని పెడతాడు. ఏ గుదిబండని? కొంతమందికి భర్త అనే గుదిబండని పెడతాడు. నాకు మా పాస్టర్ దేవుని స్తోత్రం, మా పాస్టర్ నేను చేసుకోకుండా ఇంకెవరైనా చేసుకోవద్దు, నేను ఇలా మారేవాడిని కానీ కాదు. దేవుని స్తోత్రం. ఆమె చేసుకోవడం నాకు మార్పు వచ్చింది. లోయ ఖచ్చితంగా చెప్తారు. దేవుని స్తోత్రం కలిగి కాక నిజంగా ఆమె మార్చడానికి ముందు నేను మారిపోయాను. నేను మారిన తర్వాత ఆమె మారిపోయింది. నేను ఇలా మారకపోతే మామూలుగా లేదు, విడాకులే ఇంకా. దేవుని స్తోత్రం. నేను మారడం బట్టి ఈయన తగ్గించుకున్నాను, నేను తగ్గాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. కొంతమందికి భర్తనే గుదిబండని పెడతాడు. అవునా? కొంతమందికి సమస్య అనే గుదిబండని పెడతాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు కొరకంటే నీ మేలు కొరకే. హల్లెలూయా. దేని కొరకు? నేను దేవుడు మంచి ఆత్మీయతలు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఆ సహనం వచ్చేసింది, ఆ ఓర్పు వచ్చేసింది, ఆ తగ్గింపు వచ్చేసింది. ఏముండేసరికి దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. కాబట్టి మేము కొరకు దాని గురించి ఆలోచించారు. ఆమె అయితే ఏం చేయాలి? పొందుకున్న ఆ సహనాన్ని, ఆ ఓర్పుని, ఆ తగ్గింపుని, ఆ విధేయతని, ఆ వినయాన్ని, ఆ భక్తిని నిత్యము కొనసాగిస్తే నా దేవుడిని నా స్థితిలో ఉంచనంటే ఉంచడు. దేవుని స్తోత్రం. నేను ఆ పరిస్థితుల్లో ఉంచనంటే ఉంచడు. నువ్వు మాటికి ఆమె ఆ గుదిబండ లేకపోతే సినిమాలకి, సీరియల్కి, లోకానికి బాధ్యత అయిపోతావని దేవుడు అట్లానే పెట్టాడు. నీ మనసు ఇంకా మారలేదు. హల్లెలూయా. నీ మనసు ఇంకా, నీ ప్రవర్తనలో ఇంకా మార్పు రాలా. అందుకని అది అలానే ఉంది. హల్లెలూయా. అది పోవాలి అని అంటే నీ చూపులు మారాలా, నీ మాటలు మారాలా, నీ వినికిడి మారాలా, నీ ప్రవర్తన మారాలా, నీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి, నీ భక్తి జీవితంలో మార్పు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ మార్పు చూస్తే ఆ వ్యక్తిని మార్చేస్తాడు. గట్టిగా చెప్పడం కొడతామే. ఆ వ్యక్తి మారాలంటే నీ ప్రవర్తన మారాలంటే మెయిన్ ఒక్క బలహీనత కూడా నీలో ఉండకూడదు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమైనా కళ్ళు లేనివాడా? ఆయన జల్లులు వేస్తే ఆమె చిన్న సూక్ష్మమైన జీవి కూడా తప్పిపోదు. హల్లెలూయా. నీ బలహీనత తప్పిపోతే ఆ దేవుడు చూసి చూడట అట్లా వదిలేస్తాడు అనుకున్నాను. హల్లెలూయా. ఆమె ఎంత చిన్న బలహీనత అయినా సరే నీ కట్టు నుంచి తప్పిపోదంటే తప్పిపోదు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఆమె నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుని కనుక నన్ను వెంబడించేవాడు కూడా పరిశుద్ధులై ఉండాలంటే. హల్లెలూయా. ఆ క్రమము, ఆ విధానము, ఆ పద్ధతి, ఆ పరిస్థితి, ఆ పరిశుద్ధత నీలో రానంత వరకు నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని భక్తులు చేసినా, ఎన్ని సాగర్లకు వెళ్ళినా, ఎన్ని గుండు కొట్టించుకున్నా హల్లెలూయా వ్యర్థం అంటే వ్యర్థం. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడు కూడా చూడండి, భక్తి నేర్పించే ఎక్కడికి పోతాడు? ఎక్కడ పోతారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. విశ్వాసము, భక్తి, పరిశుద్ధత నేర్పించే ప్రదేశానికే వెళ్ళండి. ఎక్కడ భక్తి లేదో, ఎక్కడ విశ్వాసం లేదో, ఎక్కడ పరిశుద్ధత లేదో, ఆమె అది సంఘమైనా లేకపోతే సాగర్లైనా మరొకటైనా దయచేసి వెళ్ళండి. ఎవరో ఏదో ఇస్తారని వెళ్ళద్దు. దేవుని స్తోత్రం. వాడికి వెళ్తే నలుగురు ఉంటారని వెళ్ళద్దు. దేవునికి మహిమ కలిగింది కాక. దయచేసి చెప్తున్నాను, ఇంకోసారి దయచేసి సాగర్కి వెళ్ళద్దు. అక్కడ దెయ్యాలు ఉంటాయి. నిజంగా చెప్తున్నాను. తాగుబోతు దెయ్యాలు ఉంటాయా, తిరిగిపోతు దెయ్యాలు ఉంటాయా. హల్లెలూయా. వ్యసనాలు, వ్యామోహపు ఏంటంటారు, జాగ్రత్తలతో వ్యభిచారం దెయ్యాలు ఉంటాయి అక్కడ.
అవి పట్టుకున్నాయంటే ఇంటికి వచ్చిన తర్వాత అదే తిరుగుడు, అదే తాగుడు అలవాటు అవుతుంది, అదే క్రియలు వెంటాడతాయి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ తాగుబోతులే, అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ తిరిగిపోతులే. ఆమె భక్తితో వెళ్ళరాడాలి. ఆమె వాడు ఆదివారం మందిరానికి వెళ్ళేటోడు కాదు, అక్కడికి వెళ్ళేటోడు. దేవుని స్తోత్రం. వాడు విధానం లేదు. వాడు క్రిస్మస్ భక్తులు, ఈస్టర్ భక్తులు వాళ్ళు. హల్లెలూయా. లోకంలో తిరుగుతూ అప్పుడప్పుడు వాళ్ళకి పిచ్చి వస్తుందన్నమాట. తిరుపతికి వెళ్ళిన అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఏ అలవాటు ఉంటుంది? తప్పుగా అనుకోదు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మొక్కుబోటు తీసుకుంటూ అట్లాంటిది అనమాట భక్తి. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఇంట్లో కూర్చొని మొరపెడతారు. ఆమె నిజమైన భక్తి పనులు మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడతారు. హల్లెలూయా. తీర్థయాత్రలకు వెళ్ళరు. దయచేసి అటువంటి పనులు చేయొద్దు, అటువంటి పూజలు, అటువంటి టెంకాయలు పట్టద్దు. లోకాన్ని మించి వచ్చింది వ్యక్తి. దేవుని స్తోత్రం. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠత పోగొట్టుకోవద్దు, ఆ దర్శనాన్ని పోగొట్టుకోవద్దు, ఆ పిలుపును పోగొట్టుకోవద్దు. నిలకడగా జీవించు, నిలకడగా ప్రార్థన చేయి, క్రమపరచబడు. సంఘంలో, ప్రార్థనలో, వాక్యంలో, పరిచయంలో అన్నింటిలో క్రమంగా ఉండు. నమ్మకంగా ఉన్నవాడికి మెండైన దీవెనలు అంట. గట్టిగా చెప్పండి కొడతామే. లెక్కలేనని ఆశీర్వాదం నమ్మకంగా ఉన్నవాడికి. ఆమె లోపల చెబుతున్నాడు, ఏ విషయంలో నమ్మకం కోల్పోయా, ఏ విషయంలో సమాధానం జరుగుతుంది, ఏ విషయం నీకు అన్ని ఆత్మదేవుడు బయలుపరుస్తాడు. ప్రార్థన కొరకు దేవుడు సమస్తాన్ని తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని దగ్గర పిచ్చి వేషాలు ఇస్తే నాకు తీసినట్టు తీస్తాడు తాట. హల్లెలూయా. నాకు బాగా తీశాడు, నీకు కూడా బాగా తీస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిచ్చి వేషాలు వేయద్దంటే అది ఇది ఒకటే వేసాయి కాదు. ఆయన ఏది చెప్తాడో అదే ఒకటి, అంతకుమించి రెండోది ఏమీ లేదు. ఆయన కాదు అది ఇది రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే ఏది వేసాయి అన్నట్టుగా ఉండదు, ఒకటే ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్న అందరూ పరిశుద్ధులు, అందరూ పరలోకానికి వెళ్తారంటే నీ భ్రమ. దేవుని స్తోత్రం. సంతానం కూడా వాక్యం తెలుసు. ఆమె వాడు ఎలా నేను లోకంలో పడేయాలో బాగా ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థించాడు. తండ్రి నీకు వందనాలు, నా ప్రభువా నీకు స్తోత్రం. దైవమా నీకు వందనాలు. ఎంతవరకు విలువైన అమూల్యమైన అనేక విషయాలు మాకు తెలియజేస్తున్నాయి. అందుని బట్టి నీకు కృతజ్ఞత వస్తుంది. నీ మొర ఆకాశానికి అంటాలి, ఆకాశానికి అంటాలి. నీ ప్రార్థన దేవుని యొక్క పరలోకంలో ఉన్న దేవదూతను కదిలించాలా. హల్లెలూయా. ఎవరి ప్రార్థన కదిలిస్తారనుకుంటున్నావు? లోకంలో తిరిగితూ ఐక్య విచారాల మీద, లోకాశల మీద, తిండి మీద, రకరకాల శరీర వ్యామోహాల మీద మనస్సు ఉంచుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన అరిచినది దేవుని సన్నిధికి చేరదు. ప్రేరణ బిడ్డ, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. పరిశుద్ధతను, వైరాగ్యాన్ని, ప్రతిష్ఠతను, అవును సమర్పణను దేవుడు అన్నింటినీ పరీక్షిస్తాడు. హల్లెలూయా. ఒక విరిగి నలిగిన హృదయంతో నాకు నువ్వు తప్ప వేరొక ఆధారం లేదయ్యా, నాకు నువ్వు తప్ప వేరొక బలము లేదయ్యా, నాకు నువ్వు తప్ప వేరొక ఆశీర్వాదం లేదు. నువ్వు నన్ను దీవిస్తావా లేదా, నన్ను ఆశీర్వదిస్తావా లేదా, నన్ను లేవనెత్తుతావా లేదా? నా తండ్రి నువ్వు నన్ను దీవించకపోతే ఇక నా జీవితంలో నేను ఇంకా ఎన్నటికీ ఇలానే ఉంటాను ప్రభువా. ఇక నా జీవితం ఇంతటితో అంతమైపోతుంది ప్రభువా. యాకోబు ఒక రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. ఇక రేపటి దినముతో నాకు మరణం, రేపటి దినముతో నాకు అంతం, ఇక నాకు రేపంటూ లేనే లేదు. ఈ రోజు నన్ను దీవిస్తేనే, ఈ రోజు నన్ను ఆశీర్వదిస్తేనే, ఈ రోజు నన్ను లేవనెత్తితేనే, లేకపోతే నా జీవితంలో నేను మరొక దినాన్ని చూడలేదయ్యా. నన్ను విడిచిపెట్టుకోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టుకోవద్దయ్యా, నాకు దూరం కావద్దయ్యా. హల్లెలూయా. నన్ను లేవనెత్తకుండా ఉండద్దయ్యా. నన్ను దీవించుకోవా, నన్ను దీవించుకోవా. నైతిగా ప్రార్థన చెప్పాలి. ఒక నైట్ అంతా ప్రార్థన చేస్తున్నాడు. ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క కృప తన మీదకి దిగేంత వరకు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నీ క్రియలు ఎప్పుడైతే ఎంత వేగంగా సరి చేసుకుంటావో అంత వేగంగా నీ మీదకి ఆశీర్వాదం దిగుతుంది. నీ ప్రవర్తన ఎంత స్థిరపరుచుకుంటావో, ఎంత సరి చేసుకుంటావో, ఎంత క్రమపరుచుకుంటావో అంత తొందరగా దేవుని యొక్క కృప నీ మీదకి విస్తారంగా దిగి వస్తున్నది. నువ్వు లేట్ చేసే కొద్దీ ఆశీర్వాదం కూడా లేటుగానే వస్తుంది. హల్లెలూయా. నీలో మార్పు నిదానంగా వస్తే నీ దగ్గరకు వచ్చే మేలు కూడా నిదానంగా వస్తుంది. జాగ్రత్త.
హల్లెలూయా. మార్పేమో నిదానంగా రావాలి, మీరేమో తొందరగా రావాలని కోరుకోవద్దు. హల్లెలూయా. వెంటనే మార్చుకో. దాని మీద నీకు మనస్సు ఉన్నా సరే, ఆ క్రియల మీద నీకు ఆలోచన ఉన్నా సరే, ఆ తిరుగుల మీద, వ్యసనాల మీద, ఆ సినిమాల మీద, ఐహిక విచారం మీద, దేని మీద నీకు మనస్సులతో తొలగించుకో తొందరగా. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ నీవు ఇంకా లేట్ చేస్తా ఉన్నావు, ఇంకా నువ్వు లేట్ చేస్తా ఉన్నావు, ఇంకా నువ్వు ఆలస్యం ఎంతవరకు ఆలస్యం చేస్తావు? గతించిన జీవితాలు చాలా, గతించిన బ్రతుకు చాలా. లాజరు వలె ఉండదు. లాజరుకి ఆశ్రయించబడాలని ఆశ లేదంట. ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించాడు, లాజరు ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. లాజరు నన్ను పరలోకంలో చేర్చుకో ప్రభు అన్నాడు. ఎబ్బేజు నన్ను పరలోకంలో చేర్చుకుని ఆయన అదేవిధంగా ఇహమందు కూడా నన్ను దీవించయ్యా, ఇహమందు కూడా నన్ను ఆశ్రయించయ్యా, ఇహమందు కూడా నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డని లేవనెత్తు ప్రభు. హల్లెలూయా. నమ్మకంగా ఫోన్ పెడుతున్నాడు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. తన క్రియల్లో దేవునికి ఎక్కడా కూడా లోపం కనిపించలేదు. అబ్రహామా, నీకు నేను కేడమగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను. ఇదిగో నేను దీవించిన వారు దీవించబడతారు, నేను శపించిన వారు శపించబడతారు. అయితే నీవు నా సన్నిధిలో నిందారహితుడవై జీవించు, నిందారహితుడవై జీవించు. నేను చూసినప్పుడు నీలో ఏ లోపం కనిపించకూడదు. నేను ఎప్పుడు వచ్చి పరీక్షించిన నీలో ఆ స్థిరత్వం అలానే ఉండాలి. ఆ పరిశుద్ధత అనే పునాది స్థిరముగా నీలో ఉండాలా. నమ్మకంగా వెంబడించు. జాగ్రత్త. నేను దీవించబోతున్నాను. 100 సంవత్సరాల వయసులో కూడా దేవుడు తనకి ఎదురుపడగా ఆ విధేయత, ఆ తగ్గింపు, ఆ భక్తి, ఆ విశ్వాసం చెదిరిపోలా. ముసలివాడైపోయి ఇంకేం భక్తి లేకపోయా. కొద్దిగా మనకి క్రియలు కొన్ని జీవితంలో ఆటుపోట్లు, ఎదురుగంపలు జరిగితే మనకి శ్వాసం కోల్పోతాం, నిరుస్తాం వచ్చేస్తాం. అబ్రహాం హల్లెలూయా. 100 సంవత్సరాలప్పుడు ఎంతో విధేయత, ఎంతో పరిశుద్ధత, ఎంతో నమ్మకత్వం కలిగి ఉన్న అబ్రహాం. హల్లెలూయా. మనం కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా తండ్రి, ఎవరైతే అటువంటి ఆశను కలిగి ఉన్నాడో, ఎవరైతే నీ యొక్క సన్నిధిలో అటువంటి వేదన కలిగిన ఆయన, నీ కృప కొరకు ఆయన ప్రభావ ఆశపడుతున్నారు, అటువంటి బిడ్డలందరూ కూడా దీవించి ఆశ్రయించి దయచేయండి. నీవే బలపరిచినావు, ఎంతవరకు చక్కగా నడిపించుకున్నందుకు నీ వందనాలు తెలియజేస్తాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థన తండ్రి. ప్రార్థన ఆలకించే తండ్రికి స్తోత్రం.